సేవా కార్యక్రమాలను చేపడుతూ తమ ప్రవచనాలతో ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు చిన్నజీఆర్ స్వామి. గత అక్టోబర్ 31 నాటికి స్వామివారు 60 వసంతాలు పూర్తి చేసుకున్నారు. అదే రోజు లక్ష దీపోత్సవంతో చిన్నజీఆర్ షష్ఠిపూర్తి వేడుకలను ఆయన శిష్యులు ప్రారంభించారు. ఆ తర్వాత అక్టోబర్ 24 నుంచి నవంబర్ 5వ తేదీ వరకు షష్ఠిపూర్తి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో చివరి రోజైన నవంబర్ 6న షష్ఠి స్ఫూర్తి మహోత్సవ కార్యక్రమాన్ని హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో ఘనంగా నిర్వహించారు. జై శ్రీమన్నారాయణ. మన వికాస తరంగిణి జరిపే సేవా కార్యక్రమాల్లో జైల్లో ఉండేటటువంటి ఖైదీలకి మానసికమైనటువంటి ధైర్యం పెరగడం కోసం అని వారి కుటుంబాల్లో ఆర్థికంగా వెసులుబాటు ఉన్నప్పుడు, వాళ్ళ పిల్లలకి చదువుకోవడానికి లోపాలు ఉన్నప్పుడు ఏదైనా కొంత సేవ చేయాలి అని మన సికింద్రాబాద్ వికాస్ తరంగిణి నిర్వహించేటటువంటి శ్రీమతి వనజా భాస్కర్ రావు గారు గతంలో చర్లపల్లి జైలు బేస్ చేసుకుని వారి ఆ జైల్లో ఉండేటటువంటి వ్యక్తుల చేత కొన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయించారు. అందులో ప్రధానంగా మన వెంకటేశ్వర శరణాగతి దీక్షా కార్యక్రమాలు లాంటివి చేయించారు. ఆ సందర్భంగా 200 మంది దీక్ష వహిస్తే దీక్షా కార్యక్రమం పూర్తి కాగానే అంతవరకు సుమారు 7 సంవత్సరాలుగా పెండింగ్ ఉండేటటువంటి వారి కేసెస్ అన్నీ కూడా సమాప్తమై వారందరికీ కూడా విడుదల ఏర్పడింది. ఇది తెలిసి రాజమహేంద్రి సెంట్రల్ జైలు వాళ్ళు శ్రీమతి వనజా గారిని పిలిచి వారి ద్వారా ఆ కార్యక్రమాన్ని చేయించుకున్నారు. 150 మంది దీక్ష స్వీకరించారు. అక్కడ ఆ 150 మందికి విడుదలైంది. ఇది తెలిసి నిజామాబాద్ జైల్లో ఉండేటటువంటి వాళ్ళు మళ్ళీ ఆవిడని పిలిచారు. వాళ్ళు దీక్ష వహించి లాభాన్ని పొందారు. జైలుకి ఆవిడ వెళ్ళి అక్కడ సేవలు చేస్తూ మమ్మల్ని కూడా అప్పుడప్పుడు జైలుకి తీసుకెడుతూ అక్కడ ఉండేటువంటి వారికి ఉపయోగకరంగా కార్యక్రమాలు చేశారు. వారికి కుట్టు మిషన్లు ఇవ్వడం, పిల్లలకి చదువులకి ఆర్థికంగా సహాయం చేయడం లాంటివి చేస్తున్నారు. అందులో భాగంగా ఈ మధ్యన ఈ దీపావళి సందర్భంగా ఏదైనా ఒక మూల నిధి, ఒక కార్పస్ ఏర్పాటు చేసి దాని మించి ఈ రకంగా ఉండేటటువంటి ఆర్థికమైనటువంటి అవసరాలు ఎవరెవరికి ఉంటే వాళ్ళందరికీ కూడా దాన్ని చేసే ఒక ఫండ్ క్రియేట్ చేస్తే బాగుంటుంది అన్నప్పుడు శ్రీమాన్ సింగ్జీ, దాని ఇన్ఛార్జ్ ఆఫ్ ది జైల్, వారు ఈసారికి చేయడం కాదు, పర్మనెంట్గా చేయడానికి ఒక కార్పస్ మేము క్రియేట్ చేస్తాం, మేము ఆ రకమైనటువంటి సేవలను తప్పకుండా మేము అందించి అది శాశ్వతంగా జరిపే ఏర్పాటు చేస్తాం, అలాంటి దానికి మీరు ఏమైనా చేస్తే బాగుంటుంది అన్నప్పుడు మన వికాస్ తరంగిణి ద్వారా శ్రీమతి వనజా భాస్కర్ రావు ఒక 10 లక్షల రూపాయలని వారికి కార్పస్ క్రియేట్ చేయడం కోసం అని చెప్పి అందజేస్తున్నారు. వారు దానికి
చక్కటి ప్రోత్సాహాన్ని ఇచ్చినందుకు మేము వారికి మంగళాశాసనాలు చేస్తున్నాం. శ్రీమాన్ వెంకయ్యనాయుడు గారు తోడుండి దాన్ని జరిపించినందుకు వారికి మంగళాశాసనాలు చేస్తున్నాం. శ్రీమాన్ జూపల్లి జగపతిరావు ఈ కార్యక్రమంలో వారు కూడా భాగస్వామిగా ఉండి ఈ కార్యక్రమాన్ని అంటే వారికి అందించేటువంటి మూల నిధిని వారు అందించే ఏర్పాటు చేశారు. మేము వారికి కూడా అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. జీవా బృందానికి ధన్యవాదాలు. చిన్న జిఆర్ షష్ఠి స్ఫూర్తి జనోత్సవ వేడుకల్లో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసింది. భక్తి భావంతో సాగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఉమ్మడి తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, మహారాష్ట్ర, తమిళనాడు గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్ రావు, తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు, కేంద్ర మంత్రులు ఎం వెంకయ్యనాయుడు, బండారు దత్తాత్రేయ సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. చిన్న జిఆర్ స్వామి సమాజానికి చేస్తున్న సేవలను వారు కొనియాడారు. మన ముఖ్యమంత్రి గారు కె చంద్రశేఖరరావు గారు మనందరికీ తెలుసు. వారు మన రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా మన రాష్ట్రం వచ్చిన కాడ నుంచి ఎన్నో రాత్రింబవళ్ళు కృషి చేస్తూ మన రాష్ట్రాన్ని దేశంలోనే మొదటి స్థానానికి తీసుకుపోయినటువంటి మహానాయకుడు. కాబట్టి వారు రావడం మాకందరికీ ఇక్కడ భగవతోత్తములకందరికీ చాలా ఆనందదాయకం. వారు ఇలాగే మా స్వామివారి యొక్క అనుగ్రహంతో ఈ రాష్ట్రాన్ని ప్రపంచంలోనే మొదటి స్థానంగా పెట్టాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుతూ వారికి స్వామివారి మంగళాశాసనాలు ఉండాలని ఎల్లప్పుడూ కోరుతూ, అలాగే మనందరికీ సుపరిచితులు శ్రీమాన్ ఎం వెంకయ్యనాయుడు గారు మా సంస్థకు స్వామివారికి ప్రతి ఒక్క కార్యక్రమంలో ఇక్కడ తెలంగాణలో కానీ, ఆంధ్రలో కానీ, తమిళనాడులో కానీ ప్రతి ఒక్క కార్యక్రమంలో ఎన్నో సంవత్సరాల నుంచి పాల్పంచుకుంటూ మన దేశంలోనే గొప్ప నాయకుడైనటువంటి శ్రీ వెంకయ్యనాయుడు గారికి మనస్ఫూర్తి హృదయపూర్వక స్వాగతం పలుకుతూ, అలాగే
శ్రీ దత్తాత్రేయ గారు ఇప్పుడు ప్రజల మనిషి, ప్రజల్లోనే ఉంటాడు. వారు మన తెలంగాణ రాష్ట్రం నుంచి మంత్రివర్యులుగా లేబర్ మినిస్టర్గా ఉండడం మనకు చాలా సంతోషం. అలాగే ఇక్కడికి వచ్చేసినటువంటి భావతోత్తములకు, భగవద్బంధువులకు అందరికీ స్వాగతం పలుకుతూ, స్వామివారు ఈ యొక్క 60 సంవత్సరాల షష్ఠిపుటి సందర్భంగా మేమందరం గత 12 రోజుల నుంచి అక్కడ బ్రహ్మయజ్ఞ కార్యక్రమం నిర్వహిస్తూ వచ్చిన పెద్దలందరూ ఎంతో వారు చేసినటువంటి సాహసమైన కార్యక్రమాలను కీర్తిస్తూ ఎన్నో సామాజిక అలాగే వైదిక కార్యక్రమాలు ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఇప్పుడు చాలా గొప్ప ప్రాజెక్టు దేశంలోనే వైదికంగా కానీ సామాజికంగా కానీ భగవద్ రామానుజ స్ఫూర్తి కేంద్రం, సమతామూర్తి కేంద్రాన్ని నిర్మిస్తున్నారు. అలాంటి స్వామివారు ఇప్పుడు మనకు ఆ విషయాలన్నీ చెప్తారు. కాబట్టి అందరూ దయచేసి ఈ యొక్క కార్యక్రమాన్ని ఆస్వాదించాలని మరొకసారి స్వాగతం పలుకుతూ జై శ్రీమన్నారాయణ. చిన్న జీయర్ స్వామివారి పాదపద్మలకు సాష్టాంగ ప్రణామాలు అర్పిస్తూ వేదిక మీద ఉన్నటువంటి స్వాములందరికీ సాష్టాంగ ప్రణామాలు అర్పిస్తూ విచ్చేసినటువంటి భక్తులందరూ కూడా నమస్సుమాంజాలు తెలియపరుస్తూ, ఈనాడు స్వామివారు ఆశ్రమత్వం స్వీకరించి ఇప్పటికీ 36 సంవత్సరాలు పూర్తవుతుంది. ఫిబ్రవరి 4వ తారీఖు 1980లో స్వామివారు స్వీకరించినటువంటి ఆశ్రమం ద్వారా ఈ 36 సంవత్సరాల్లో నిరంతరం వారు ప్రజల మధ్యలో ఉంటూ భక్తుల్ని చైతన్యవంతులను చేస్తూ 36 రకాల కార్యక్రమాలు చేయడం మా అందరి ఆనందంగా మేము భావిస్తున్నాం. ముఖ్యంగా వేద సంరక్షణ కానీ, ఆగమ పాఠశాలలు కానీ, తత్వ కళాశాల కానీ, అన్నదానముల కార్యక్రమాలు కానీ, ఆర్తులకు సేవలు అందించడం విషయంలో కానీ, పశు వైద్య శిబిరాలు కానీ, యాగములు కానీ, ధర్మజాగరణ కానీ, ఉపదేశాలు కానీ, ఆధ్యాత్మిక సేవలు కానీ, సదస్సులు కానీ, అవగాహన సదస్సులు కానీ, శ్రీ వైష్ణవ శ్రీ వ్యాప్తి కానీ, అందులకు విద్యాలయాలు నిర్మించడం విషయంలో కానీ, దీనజన సేవ కానీ, ఆచార్య పీఠం కానీ, జిఆర్ అవార్డులు కానీ, అర్చక సదస్సులు కానీ, పాదయాత్రలు కానీ, ఆలయ జీర్ణోద్ధరణలు కానీ, ఆలయ ప్రతిష్టలు కానీ, ఉపనయన సంవత్సరాలు కానీ, ఏకాత్మత యజ్ఞాలు కానీ, భాగవత సప్తాహం కానీ, ఉచిత వైద్య శిబిరాలు కానీ, గ్రంథ ముద్రణలు కానీ, భక్తి నివేదన కానీ, శంషాబాద్లో ఉన్నటువంటి ఈనాటి జీవ వ్యవస్థాపకులు, అదే రకంగా ప్రజ్ఞా వ్యవస్థాపకులు, సాంప్రదాయ పరిరక్షణ, ఇలాంటివి ఎన్నో కార్యక్రమాలు స్వామివారు ఇప్పటి వరకు మాకు అందించారు, మనందరికీ అందించారు. అడవులలో ఉన్నటువంటి వాళ్లకు, ఆదిలాబాద్లో కుగ్రామంలో ఉన్నటువంటి గిరిజనుల గురించని 15 కిలోమీటర్లు నడిచి వెళ్ళేటటువంటి దారిలో ఆ చివరిలో ఎందుకో మరి స్వామివారికి అక్కడ ఒక విద్యాలయం నిర్మాణం చేయాలని చెప్పని 2004లో జనవరి 20వ తారీఖు నాడు అక్కడ ఒక విద్యాలయం నిర్మాణం చేయడం. 450 మంది విద్యార్థులు ఈనాడు గోండులు, తెలుగు భాష రానటువంటి వాళ్ళు, తెలుగు చెప్తే అర్థం కానటువంటి వాళ్లకు అక్కడ ఉన్నటువంటి ఎవరైతే డిగ్రీ డ్రాప్అవుట్ అయినటువంటి వాళ్ళు కానీ, ఇంటర్మీడియట్ డ్రాప్అవుట్ అయినటువంటి విద్యార్థులను తీసుకొని సంవత్సరం కాలం పాటు వాళ్లకు విద్యాబోధన నేర్పించి వాళ్ళ ద్వారా టీచర్స్గా పెట్టి అక్కడ ఇప్పటికి 450 మంది రెసిడెన్షియల్ స్కూల్లో చదువుతున్నారంటే మా స్వామివారి విద్య గురించి ఏ రకంగా ఈనాడు రాష్ట్ర ప్రభుత్వము కేజీ నుంచి పీజీ అని చెప్తున్నారు. కానీ స్వామివారు గత 36 సంవత్సరాల క్రితమే మొదలుపెట్టినటువంటి ఈ కేజీ నుంచి పీజీ ఇప్పటి వరకు హోమియోపతి కాలేజీ వరకు కూడా తీసుకొచ్చారు ఇప్పటి వరకు స్వామివారు. ఈ మధ్యలో ఉన్నటువంటి అందుల గురించి విద్యాలయాలు వైజాగ్లో, విజయనగరంలో, ఈ రాష్ట్రంలో, మన రాష్ట్రంలో శంషాబాద్లో అందులైనటువంటి విద్యార్థులు డిగ్రీ స్థాయిలో ఎగ్జామినేషన్ రాయడానికి ఇంతకుముందు స్క్రైబ్స్ ద్వారా ఎగ్జామ్ రాసేవాళ్ళు. కానీ స్వామివారు ఈ రాష్ట్ర ప్రభుత్వంతో పర్మిషన్ తీసుకొని కంప్యూటర్ ద్వారా వారే ఎగ్జామ్ రాసేటటువంటి అవకాశం కల్పించినటువంటి మన స్వామివారు. తుఫాన్ వచ్చినా, ఉప్పని వచ్చినా, గుజరాత్లో భూకంపం వస్తే అక్కడ 2002 సంవత్సరంలో 88 ఇళ్ళు, డబుల్ బెడ్రూమ్, మంచి స్కూలు, టెంపుల్, కమ్యూనిటీ హాల్, రోడ్స్, అన్ని రకాల ఫెసిలిటీస్తోని
అక్కడ 88 ఇల్లు కూడా నిర్మాణం చేసినటువంటి ఘనత మరి స్వామివారు మాకు మంగళాశాసనాలు చేసి చేయించినటువంటి విషయం కూడా మేము మరవలేకపోతున్నాం. అదే తమిళనాడులో పొంగు పుహార్లో ఉప్పని వచ్చి ఇళ్ళన్ని కొట్టుకొని పోతే అక్కడ కూడా 250 ఇళ్ళ నిర్మాణం జరిగింది. కటారివారి పాలెంలో మత్స్య కార్మికులకు తుఫాన్ వచ్చి ఇల్లు కొట్టుకుపోయి అన్నీ అవుతే అక్కడ కూడా ఒక విద్యాలయం నిర్మాణం చేసి మత్స్యనారాయణ దేవాలయం కూడా పెట్టి ఇప్పుడు 250 మంది విద్యార్థులు కటారివారి పాలెం చీరాల దగ్గర కూడా జరిగినటువంటి విషయం కూడా మనం మరవకూడదు. బీర్సాయిపేటలో అక్కడ కూడా ఒక స్కూల్ నిర్మాణం చేయడం, ఇలా విద్యారంగంలో అదే రకంగా వైద్యం గురించి ఆలోచించినట్టయితే ముఖ్యంగా మహిళలకు మరి క్యాన్సర్ యొక్క అవగాహన సదస్సులు పెట్టి ఇప్పటి వరకు 5,30,000 మందికి ఇప్పటి వరకు కూడా ఈ క్యాన్సర్ మీద అవగాహన కల్పించి అన్ని కూడా టెస్టులు చేయించి ప్రతి వారం కూడా అన్ని చోట్ల దేశ విదేశాలలో ఈనాడు స్వామివారు గత 25 సంవత్సరాల నుంచి అమెరికాలో కూడా 35 ఎకరాల్లో మన ఆశ్రమం నిర్మాణం చేయడం జరిగింది. ఆస్ట్రేలియాలో కానీ, నేపాల్లో కానీ, దుబాయ్లో కానీ, మస్కత్లో కానీ, యూకేలో కానీ ఇలాంటి చోట కూడా అక్కడ ఉన్నటువంటి భారతీయులందరినీ కూడా ఒక్క తాటి మీద తీసుకొచ్చి మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలన్నింటిని కూడా వేదాలలో ఉన్నటువంటి సారమంతా కూడా వాళ్ళకు కూడా అందాలి. బడుగు బలహీన వర్గాలందరూ కూడా వేదంలోనే మొత్తము ఈ వేదమే అందరికీ, కాబట్టి ఈ వేదంలో ఉన్న సారం అందరికీ అందాలని చెప్పని మాకు కూడా చెప్తున్నారు. మల్లు రవి గారు కూడా చాలాసార్లు స్వామివారు కూడా చెప్పారు, మీ యొక్క హరిజన గిరిజనులు మా పాఠశాలకు పంపండి, ఆగమ శాస్త్రాలు మేము నేర్పుతాం, వాళ్ళకు వేద పారాయణం కూడా వాళ్ళకు నేర్పుతామని చెప్పినటువంటి మా స్వామివారు ఎంత సౌహృదయంలో ఒక్కసారి ఆలోచించమని మనవి చేస్తున్నాం. చిన్న జిఆర్ స్వామి ఆధ్యాత్మిక గురువులు అహోబిల రామానుజ స్వామి, దేవనాథ జిఆర్ స్వామీజీ, వ్రతధర జిఆర్ స్వామీజీతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ఆధ్యాత్మిక గురువులు, స్వామి శిష్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. షష్ఠి స్ఫూర్తి వేడుకల్ని పురస్కరించుకొని 6 పదుల నిండైన పండుగ అక్షర నీరాజనం పుస్తకాన్ని ఆవిష్కరించారు. సీఎం కేసీఆర్, గవర్నర్ నరసింహన్, కేంద్ర మంత్రి దత్తాత్రేయ, మంత్రి తుమ్మల నాగేశ్వరరావులు జిఆర్ స్వామికి పాదాభివందనం చేశారు. లక్ష్మీ నరసింహన్ గారు వారి సువర్ణ హస్తాలతో ఆవిష్కరిస్తున్నారు. మొదటి ప్రతిని ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రశేఖరరావు గారికి, మహారాష్ట్ర, తమిళనాడు గవర్నర్ శ్రీమాన్ విద్యాసాగర్ రావు గారికి అందించవలసిందిగా కోరుతున్నాను. మిగిలిన ముఖ్య అతిథులు, స్వామివారులు అందరూ కూడా ఆ పుస్తకాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాను. పూజ్యులు పెద్దలు శ్రీ బండారు దత్తాత్రేయ గారు షష్ఠి పూర్తి ఉన్నటువంటి ఒక ఈ ఉత్సవ సందర్భంగా ముఖ్యంగా ఈ వేదిక మీద ఉన్నటువంటి మానవులైనటువంటి స్వామీజీలందరికీ పాదాభివందనం చేస్తూ, వేదిక మీద ఉన్నటువంటి ఒక నాయకులందరికీ కూడా నేను హృదయపూర్వకమైనటువంటి నమస్కారం తెలియజేస్తూ, ఆత్మీయ బంధువులైనటువంటి మీ అందరికీ నేను మొత్తము ఈ సభకు నేను చేతులెత్తి నమస్కరిస్తున్నానని, అదేవిధంగా పూజ్య స్వామీజీ యొక్క ఉన్నటువంటి ఆశీస్సులు, మరి ముఖ్యంగా ఇది ఈ సభ ఈ యొక్క ఉన్నటువంటి ఒక దీంట్లో ఇది వారి యొక్క ఉత్సవ కార్యక్రమాలు హైదరాబాద్కు వేదికగా అవడం, ఇది హైదరాబాద్ ప్రజలు, తెలంగాణ ప్రజలకు ఇది గొప్ప అదృష్టమని నేను హృదయపూర్వకంగా భావిస్తూ ఉన్నాను. ఇంత బ్రహ్మాండమైనటువంటి ఈ ఉత్సవాలు స్వామీజీ వారి శంషాబాద్ దగ్గర ఉన్నటువంటి ఒక ఆశ్రమంలో వైభవపేతంగా జరిగాయి. సమాజానికి జిఆర్ స్వామి గారు ఇచ్చినటువంటి సందేశం అవుతుందో ఇది మనందరికీ కూడా ఆచరణీయాత్మకంగా తప్పకుండా ఉంటుందని నేను భావిస్తూ, మరి ఏదైనా ఏ మతమైనా మానవత్వం కంటే గొప్ప మతం ప్రపంచంలో ఏది లేదు. ఈ మానవత్వమే అన్నిటికన్నా చాలా గొప్పది. అలాగే సేవాభావన కన్నా
గొప్ప పారాయణము మరొకటి ఉండదు. మానవత్వము, ఈ సేవా భావన రెండుటికి మూర్తి భవించినటువంటి ఒక స్వామీజీ శ్రీ 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 శ్రీదండి జేఆర్ స్వామి గారని నేను హృదయపూర్వకంగానే భావిస్తూ ఉన్నాను. అందుకనే వారు ఇప్పుడే చింతల రామచంద్ర గారు ఇచ్చినటువంటి నివేదిక ప్రకారంగా అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేసి గిరిజన ప్రాంతాల్లో కానీ లేక తుఫాన్లో వచ్చినటువంటి అనేకమైనటువంటి ఆపత్తులో కానీ ప్రజలను ఆదుకొని సమాజానికి నైతికమైనటువంటి విలువలను ప్రబోధించి ఒక సన్మానంగానే తీసుకుపోయినటువంటి స్వామీజీ ఇంకా మా అందరికీ ఎక్కువ ఆశీస్సులు ఇవ్వాలని, అలాగే స్వామీజీ గారు దేశభక్తిని సమర్థిస్తూ నీతివంతమైన పాలన అందిస్తున్నటువంటి వాళ్లకు వారి యొక్క ఉన్నటువంటి ఒక ఆశీస్సులు తప్పకుండా ఉంటున్నాయని మేమందరం కూడా భావిస్తూ ఈ కార్యక్రమం చాలా గొప్ప ఆధ్యాత్మికమైనటువంటిది. త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జిఆర్ స్వామీజీ యొక్క 6 పదుల అర్థవంతమైన ఆనంద ఉత్సవంలో పాల్గొనే అవకాశం లభించడం చాలా అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను. మేమందరం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, కేంద్ర మంత్రులు, 2 రాష్ట్రాల యొక్క రాజ్య పాలకులు, అలాగే ఇంకా అనేక మంది ప్రముఖులు అందరం కూడా ఇక్కడ చేరడానికి కారణం ఏంటంటే శ్రీ చిన్నజీయర్ స్వామి గారి యొక్క 6 పదుల ఈ ఉత్సవం సందర్భంగా ప్రజల మధ్య జరుపుకొని వారి ద్వారా మనం సన్మార్గాన్ని, సత్ప్రవర్తనను, రుజువర్తనను, మంచి ఆలోచనలు తెలుసుకొని వాటిని జనంతో మనం పంచుకొని అందరం కలిసి దాన్ని పెంచుకొని తద్వారా దేశానికి, సమాజానికి ఉపయోగపడే విధంగా ఈ కార్యక్రమం ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అందుకని అందరం కూడా తప్పనిసరిగా ఈ కార్యక్రమానికి వచ్చాం. ఎందుకంటే చాలా తక్కువ వయసులో సర్వసంగ పరిత్యాగం చేసి మరి స్వామీజీగా వచ్చి సమాజ సేవ కోసం, సమాజ యొక్క ఉద్ధరణ కోసం, సామాజిక చైతన్యం కలిగించడం కోసం, ధర్మ మార్గాన్ని, భక్తి మార్గాన్ని ప్రజల్లో ఆసక్తి రగిల్చి పెంపొందించడం కోసం వారు దీక్ష తీసుకోవడం, ఆ దీక్షలో ఇప్పటి వరకు వారు సాగించిన ప్రయాణాన్ని గురించి సోదరుడు రామచంద్రారెడ్డి గారు సంక్షిప్తంగా చెప్పారు. ఈ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ప్రపంచంలోని దేశ విదేశాల్లో కూడా స్వామివారికి అనునీయులు ఉన్నారు. వారి యొక్క భక్తులు, అభిమానులు ఉన్నారంటే వారు చేపడుతున్న కార్యక్రమాల యొక్క విశిష్టత, వారు చూపడుతున్న యొక్క మార్గం యొక్క విశిష్టతను మనం అర్థం చేసుకోవచ్చు. ఆధ్యాత్మిక కార్యక్రమాలే కాదు, విద్యా కార్యక్రమాలు కావచ్చు, వైద్య కార్యక్రమాలు కావచ్చు, సామాజిక సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, ఇవాళ అన్ని రంగంలో కూడా స్వామీజీ తన యొక్క శిష్య బృందంతో కలిసి పనిచేస్తున్నారు. ప్రశ్నలు వేసుకోవడాన్ని, వాటిని గురువుల ద్వారా తీర్చుకోవడాన్ని మన సంస్కృతి ప్రోత్సహించింది. ప్రశ్నకి సమాధానం చెప్పేది ఎవరు? గురువు. ప్రశ్నను అర్థం చేసుకొని దానికి సమాధానం చెప్పి మనకు సరైన మార్గం చూపించేవాళ్ళు గురువులు. అందుకనే మనం ఎప్పుడు కూడా మన వేదాలు, మన ఉపనిషత్తులు గురు శిష్యుల ప్రశ్నలు, జవాబులు పరంపర ద్వారానే జన్మించాయి. మహాభారతంలో ధర్మరాజు కీలకమైన యక్ష ప్రశ్నలకు సమాధానం ఇస్తాడు. అర్జునుడు శ్రీకృష్ణుని ప్రశ్నించడం ద్వారా భగవద్గీత పుట్టింది. ఏది తెలుసుకుంటే మోక్షం కలుగుతుందో, ఏది తెలియాల్సి ఉందో అదే చెబుతానని శ్రీకృష్ణుడు అర్జునుడికి గురుబోధ చేశాడు. జ్ఞానము, భక్తి, కర్మయోగాల్లో జ్ఞానమార్గం ద్వారానే తను చేరుకునేవాడే తనకిష్టమైన వాడని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు. ఈశ్వర సర్వభూతానాం హృదయేసి అర్జున తిష్టతి భ్రమయాం సర్వభూతానాని యంత్రారూఢాని మాయా. ఈశ్వరుడు సర్వప్రాణుల్లో ఉన్నాడు, సమస్త భూతాలని తన శక్తితో యంత్ర చక్రాల్లాగా తిప్పుతున్నాడని కృష్ణుడు పరతత్వ స్వరూపాన్ని వర్ణించాడు. శ్రీకృష్ణుడు ఆచరిస్తే, అంటే శ్రేష్ఠుడు ఆచరిస్తే దాన్ని మిగతా వాళ్ళందరూ ఆచరిస్తారు. అందుకని దాన్ని ఇతరులు ప్రమాణంగా స్వీకరిస్తారు.
ఒక ముఖ్యమంత్రి, ఒక కేంద్ర మంత్రి, ఒక రాజ్య పాలకులు, ఇది ఒక ప్రజాప్రతినిధులు దాన్ని ఆచరిస్తే మిగతా వాళ్ళందరూ కూడా ఇది మంచి మార్గము, ఇది ఉత్తమ మార్గమని ఆలోచించి దాన్ని అనుసరిస్తారు. అందుకని మనం గురువుల యొక్క పాత్ర మన సమాజ జీవనంలో ఎంతో కాలంగా మన అందరం కూడా అనుభవిస్తున్నాం. ఆదికాలం నుంచి, వేదకాలం నుంచి, పుణ్యకాలం నుంచి, పురాణకాలం నుంచి మన పూర్వీకులు అనుభవించి, రంగరించి, మేళవించి మనకు అందించిన వారసత్వం అవుతుందో భారతీయ సంస్కృతి, హిందూ జీవన పద్ధతి, అది ప్రపంచంలో కన్నా ఉత్కృష్టమైనది. నేను మతాన్ని గురించి మాట్లాడను. మతము వ్యక్తిగతము, కానీ మనందరి గతము ఒక్కటే. మతము వేరైనా మనందరి యొక్క గతము ఒకటే అనే విషయాన్ని మనందరూ గుర్తుపెట్టుకోవాల్సి ఉంది. మనందరి పూర్వీకులు కూడా ఒకటే. అందుకని వాళ్ళు చూపించినట్టు సన్మార్గము, సత్ప్రవర్తన, ఆ ధర్మ పరిరక్షణ మార్గంలో మనందరం ముందు వెళ్ళవలసి ఉంది. మన గురువుల్లో మనకు కొందరు జ్ఞానయోగం ద్వారా, మరికొందరు భక్తి యోగం ద్వారా, మరికొందరు కర్మయోగం ద్వారా మోక్షాన్ని పొందే మార్గాన్ని నిర్దేశిస్తారు. ఈశ్వర ప్రాప్తికి ఏకైక పదం చక్కటి భక్తి మార్గమే అన్నాడు స్వామి వివేకానందుడు. భాగవతం భక్తిని 9 రకాలుగా విభజించింది. శ్రవణము, కీర్తనము, స్మరణము, పాదసేవనము, అర్చన, వందనము, దాస్యము, సఖ్యము, ఆత్మనివేదనము. ఈ విధ భక్తి మార్గాలను రామకృష్ణ పరమహంస కూడా ఆదరించాడు. అవివేకులకు ఇంద్రియాల విషయంలో ఎలాంటి ప్రీతి ఉంటుందో అలాంటి ప్రేమను భగవంతుడు ఉంచుకోవడమే భక్తి అని భాగవతం చెబుతుంది. ఉపాసన, ధ్యానం, ధారణ, జపం, తపస్సు ఇవన్నీ భక్తిలో భాగాలే. జిఆర్ స్వామీజీ ఈ మార్గాల ద్వారా లక్షలాది మందిని చీకటి నుంచి వెలుగులోకి తీసుకెళ్తూ ఉన్నారు. చీకటి నుంచి వెలుగులోకి జ్ఞాన దీపం వెలిగించడం ద్వారా, జ్ఞాన జ్యోతి రగిలించడం ద్వారా, మన అందరిలో ఆలోచనలు రేకెత్తింపు ద్వారా మనకి సన్మార్గాన్ని చూపిస్తూ ఉన్నారు, సత్ప్రవర్తన చూపిస్తూ ఉన్నారు. అందుకే నాకు స్వామీజీ అంటే చాలా గౌరవం, చాలా అభిమానం కూడా. ఎందుకంటే ఇవాళ వేగవంతంగా నడుస్తున్న ఈ ప్రాపంచిక జీవితంలో ఒకరితో ఒకరు పోటీ పడుతుండే తరుణంలో, అనేక రకాల పాశ్చాత్య వ్యామోహంలో మనందరం కొట్టుబిట్టాడుతున్న తరుణంలో ఇలాంటి మహనీయులు, గురువులు మనకి ఈ కలియుగంలో సమాజంలో మన మధ్యన ఉండి మనతో కలిసిమెలిసి తిరుగుతూ, మనతో కలిసి నడుస్తూ, తిరుగుతూ, మాట్లాడుతూ మనకి మార్గదర్శనం చేయడం అవుతుందో అది చాలా అవసరం. అలాంటి అవసరాన్ని మనందరం కూడా సద్వినియోగపరచుకోవాల్సిన అవసరం ఎంతో కూడా ఉంది. అధ్యయన అధికారానికి గుణమే నిబంధనని మన శాస్త్రాలు ఘోషించాయి. ధర్మవ్యాధుడు, విదురుడు తమ వర్ణాలతో నిమిత్తం లేకుండా మోక్షాన్ని పొందారు. జిఆర్ స్వామి మన వైదిక సాంప్రదాయాన్ని అనుసరించి రామానుజుడి మార్గంలో అందరినీ భగవరాధనలో భాగం చేస్తున్నారు. ఇందాక ఒక చిన్న యోగా ప్రదర్శన మనందరం చూసాం, అద్భుతమైనది. నేటి సమాజంలో ప్రతి ఒక్కరు కూడా ఆలోచింపదగినది. 1000 సంవత్సరాల కిందట శ్రీ రామానుజుడు ఆ రోజే ఈ కుల వ్యవస్థను తెంచివేసి భగవంతుడికి అందరూ సమానులే, అందరూ కూడా భగవత్ ప్రార్థనలో పాల్గొవచ్చని చెప్పడం అవుతుందో అలాంటి మహనీయుల యొక్క సంతతి అయిన మనం ఇవాళ సమాజంలో అక్కడక్కడ వినబడుతుంటే ఈ కుల వ్యవస్థలు, ఈ అంటరానితనం, ఈ వివక్షత, వీటన్నిటిని ఎంత త్వరగా మనం నిర్మూలించుకుంటే అంత తొందరగా, అంత వేగంగా మనం ముందుకు వెళ్తాం. ఇది మనకి నిజంగా సిగ్గుచేటైన విషయం. మన దేశానికి, మన సంస్కృతికి, మన ధర్మానికి, మన ఆచారానికి, మన యొక్క పరంపరలకన్నిటికి కూడా ఒక మచ్చ లాంటిది ఈ అంటరానితనం. స్వామీజీ చాలా సంతోషం, మఠం వదిలి, పీఠం వదిలి, జనంలో కదిలి మెదిలి తిరిగి వారి మనసు తెలుసుకొని తన మనసులోని మాటలు వారికి చెప్పి వారిని నొప్పించి మప్పించి అన్ని విధాల ప్రజల్లో మార్పు తీసుకురావడం, అన్ని రకాల వాళ్ళు కూడా భగవంతుడు సృష్టించినప్పుడు మతం కొరవ రాశాడా ఎవరికైనా? ఎవరు ఉచ్చము, ఎవరు నీచము అని ఎవరు చెప్పారు? ఇవన్నీ మధ్యలో వచ్చినవి, మధ్యలోనే పోవాల్సి ఉంది. దానికి చొరవ తీసుకోవాల్సింది, దానికి నాయకత్వం వహించాల్సింది ఇలాంటి గురువులు. శ్రీ రామానుజుల వారు ఆ రోజుల్లోనే ఈ మార్గాన్ని చూపించాడు. మరి వారి యొక్క ఈ సహస్రాబ్ది సందర్భంగా శ్రీ చిన్నజీయర్ స్వామి గారు చొరవ తీసుకొని పెద్ద ఎత్తున వారి విగ్రహాన్ని అక్కడ ఏర్పాటు చేయడం, తద్వారా మనందరూ స్ఫూర్తి పొందేందుకు ప్రయత్నం చేయడం చాలా సంతోషం. మన రాష్ట్ర ముఖ్యమంత్రులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు యాదాద్రిని దానికి అన్ని రకాల హంగులు సమకూర్చి సుందరంగా తయారు చేసి చరిత్రలో నిలిచిపోయే ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టాడు. వేదగిరి నరసింహస్వామి యొక్క దేవస్థానాన్ని మళ్ళా తిరిగి పునరుద్ధరించే కార్యక్రమం, విస్తరించే కార్యక్రమం చేయడం. ఇవన్నీ ఎందుకంటే ఆ రాత్రిలో దేవుడు ఉన్నాడా? మీ నాన్న చనిపోతే ఆ ఫోటోలో మీ నాన్న ఉన్నాడా? ఒక గుర్తుకి, ఒక భక్తికి, ఒక అనురక్తికి, ఒక ఏకాగ్రతకు, దాని ద్వారా మనం స్ఫూర్తిని పొందుతాం. అందుకనే మన పెద్దలు ఈ దేవాలయాలు, ఈ మందిరాలు ఇవన్నీ ఎందుకు నిర్మించారంటే మనలో అలాంటి మంచి ఆలోచనలు రేకెత్తింపజేయడానికి, ధర్మ ప్రవర్తన, రుజువర్తన మనలో కలిగిపోయడం కోసం వీటన్నిటినీ 1017లో జన్మించిన రామానుజాచార్య శాస్త్రాధ్యయనానికి
దేవాలయాల్లో ప్రవేశించడానికి అన్ని వర్గాలకు అర్హత ఉందని ప్రతిపాదించిన గొప్ప సంఘ సంస్కర్త. ఈ వాజ్ ద బిగ్గెస్ట్ సోషల్ రిఫార్మర్ ఇన్ అవర్ కంట్రీ. ఐ వాజ్ సే ఇట్ ఆల్సో. ద గ్రేట్ రామానుజాచార్య. శంకరుడు ప్రతిపాదించిన అద్వైతానికి కొనసాగింపుగా విశిష్టద్వైతాన్ని ప్రతిపాదించిన రామానుజుడు మానవ మాతృలంతా వేదాధ్యయనానికి అర్హులేని చాటి చెప్పారు. అణగారిన వారందరినీ ప్రధాన జనజీవన శ్రవంతిలోకి తీసుకొచ్చి భగవంతుని ముందు అందరూ సమానులే అని పిలిపించారు. ఈ అంటరానితనం పోవడానికి రాజకీయ నాయకుల కంటే కొంతమందికి దాని రాజకీయ ప్రయోజనాల గురించి ఆలోచించుదాం అనుకోవచ్చు. కానీ స్వాములు, గురువులు సమాజానికి మరింత మార్గదర్శనం చేయవలసి ఉంది. ఇలాంటి ఈ మచ్చ నుంచి సమాజాన్ని బయటికి తీసుకురావడం కోసం గురువులు కానీ చొరవ తీసుకుంటే అది మరింత వేగవంతంగా సమాజంలో ఉండే ఈ అసమానతలు, ఈ పెద్ద చిన్న అనే తేడాలు తొందరగా తిరిగిపోయేందుకు అవకాశం ఉంది. అందుకని తన గురువైన యమునాచార్యుల శిష్యుడైన కంచీపూర్ణ దళితుడన్న పేరుతో తన ఇంట్లోనే అవమానానికి గురైతే రామానుజాచార్యులు సహించలేక కుటుంబ జీవితాన్ని ప్రత్యేకించి సన్యాసిగా మారారు. నా మలిన దేహంతో ఎక్కడికి వెళ్ళాలి, చుట్టూ ఉన్న ప్రపంచంలో తనకు స్థానం లేదా అని రోధించిన ఒక వృద్ధ దళిత మహిళ రామానుజుడు ఎంతో మార్పుని తీసుకొచ్చింది. ఆమె పాదాలపై పడి క్షమించమని కోరిన రామానుజుడు తన జీవితమంతా దళితుల యొక్క సేవకే అంకితం చేశాడు. అలాంటి మహానుభావుడు. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కె చంద్రశేఖరరావు గారు, శ్రీఎం వెంకయ్యనాయుడు గారు, దత్తాత్రేయ గారు, రామేశ్వరరావు గారు, రామచంద్రరావు గారు, వేదికను అలంకరించిన పూజ్యులు, పెద్దలు, ఈనాటి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి సోదరులు, సోదరీమణులు. వెంకయ్యనాయుడు గారి తర్వాత మాట్లాడమన్నారు. వెంకయ్యనాయుడు గారు మాట్లాడితే రాళ్ల వర్షం కూర్చున్నట్టే ఉంటుంది. దాని తర్వాత తేరుకొని మేము మాట్లాడాలి. శ్రీ శ్రీ తిరుదండి చిన్నజీయర్ స్వామి గారిని వారి షష్ఠి పూర్తి సందర్భంగా వారిని ఆశీర్వదించే శక్తి మాకు లేదు, ఇంకెవరికి కూడా లేదు. ఇంతకుముందే నేను చూసినాను, దత్తాత్రేయ గారు మాట్లాడిన తర్వాత వారిని శాలువ కప్పి ఆశీర్వదించినారు, వెంకయ్యనాయుడు గారిని కూడా ఆశీర్వదించినారు, నన్ను కూడా ఆశీర్వదిస్తారు, మీ అందరూ కూడా ఆశీర్వదిస్తారు. అంటే వారి షష్ఠి పూర్తి కార్యక్రమాన్ని ఒక ఆసరగా తీసుకొని మనందరం కూడా ఆశీర్వాదం పొందడానికి ఈ కార్యక్రమం ద్వారా ఒక ద్విగుణీకృతమైనటువంటి ఉత్సాహంతో ఒక ఆచరణ యోగ్యమైన, ఆమోదయోగ్యమైన వైష్ణవిజాన్ని, ఈ తత్వాన్ని ఈ మేరకు ముందుకు తీసుకొని పోగలుగుతాం, తప్పకుండా ముందుకు తీసుకొని పోదామనేటువంటి ఒక దృఢ సంకల్పానికి, ఆ సంకల్పాన్ని పునరుద్ఘాటన చేయడానికి కోసం మనం ఈనాడు వచ్చినాం. కానీ వారి షష్ఠపూర్తి సందర్భంగా వారిని ఆశీర్వదించే శక్తి మనకు లేదన్న సంగతి మనకు తెలుసు. ఇంతకుముందు నాయుడు గారు చెప్పినట్టుగా అసలు ఈనాటి కార్యక్రమం ఈ ఎల్బీ స్టేడియంలో ఎన్నో కార్యక్రమాలు జరిగినాయి, ఎన్నో రాజకీయ కార్యక్రమాలు జరిగినాయి. కొంతమంది గెలిచినారు, కొంతమంది ఓడినారు, సాంస్కృతిక కార్యక్రమాలు జరిగినాయి, ఎన్నో జరిగినాయి. కానీ ఈనాడు జరిగేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం వెనుక ఈ కార్యక్రమం చేస్తున్నటువంటి నిర్వాహకుల యొక్క ముఖ్య ఉద్దేశం ఈ తత్వాన్ని ముందుకు ఏ విధంగా తీసుకుపోతాం, కేవలం భారతదేశమే కాదు యావత్ ప్రపంచంలో ఏ విధంగా విస్తరింప చేస్తామనేటువంటి ఒక గట్టి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. అందుకోసమే ఈ కార్యక్రమానికి చాలా చరిత్ర ఉంటుంది, చాలామంది మర్చిపోలేరు, ఇది బాధ్యత కూడా ఉంటుంది. ఈనాడు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు మన భారతదేశం వైపు చూస్తున్నాయి. నరేంద్ర మోడీ గారు యునైటెడ్ నేషన్స్లో యోగాను పాటించాలి, ఒక యోగా దినాన్ని పాటించాలని ఒక తేదీని ఆయన సూచిస్తే ప్రపంచమంతా ఒప్పుకుంది.
అంటే ఇది ఆమోదయోగ్యమో ఆచరణయోగ్యమని. భారతీయ సంస్కృతి పరంపరలో చెప్పినటువంటి విషయాలన్నీ కూడా ఇది ప్రపంచానికి ఆమోదయోగ్యము, ఆచరణయోగ్యం. అందుకోసమే ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా మన వైపు చూస్తున్నారు, భారతదేశం వైపు చూస్తున్నారు. యుద్ధాలు జరిగినా ఏం జరుగుతుందో మనకు తెలియదు. ప్రపంచంలో మనం చూస్తున్నాం ఇప్పుడు ఒక శాంతి అనేది లేదు. సరి అయినటువంటి ధ్యేయపూర్వకమైన జీవితాన్ని ఏ విధంగా గడపాలో ఆలోచన లేదు. అందుకోసమే మన వైపు చూస్తున్నారు. ఈనాటి సమావేశానికి చాలా ప్రాధాన్యత ఉంది, అర్థవంతమైనది. నేను ఒక్క విషయం చెప్పి నేను ముగిస్తాను. ఈ కార్యక్రమంలో నాకు అనిపించేది షష్ఠి పూర్తి కార్యక్రమ దాన్ని ఉత్సాహభరితంగా చేసి రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవం జరగబోతుంది. 1000 సంవత్సరాలు. ఆ 1000 సంవత్సరాల ఉత్సవానికి ఒక నాందిగా దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుని పోవాలి, ఏ విధంగా ఈ తాత్విక చింతనను తీసుకుని పోవాలనేటువంటి ఆలోచనతో దీన్ని కొంత రంగులు పూసి, కొంత సుగంధం పూసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. परम पूज्य माननीय श्री 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 चिन्न श्रीमान नारायण रामानुज जीयर स्वामी पवित्र पादम कोटि कोटि नमस्कारमुलु. वेदिक पैन उन्न महानुभावुलु महास्वामिलु వేదిక ముందు ఉన్న ఈ భక్తులు సామ్రాజ్యానికి నా నమస్కారములు. ఈరోజు మన స్వామి గారిని షష్ఠి అబ్ద పూర్తి సమారోహం మనమందరూ జరుపుకుంటున్నాం. కానీ దీనికి ఇంత పెద్ద ఒక ఎత్తులో ఈ భక్తులందరూ వచ్చారంటే దానికి ఏమి కారణం అని నేను చాలా దాని గురించి థింక్ చేస్తూ ఉన్నాను. మనం ఇక్కడ వచ్చి నా ముందు ఉన్న పెద్దలు అన్నీ మాట్లాడుతున్నారు, కానీ నాకు మాట్లాడడానికి ఏమీ లేదు. ఆ పెద్దలు అన్నీ చెప్పవలసింది అన్నీ చెప్పేశారు. కానీ నేను ఒక్క మాట అడుగుతున్నాను ఈ భక్తజనుల్ని, మనమందరూ ఇక్కడ హాజరైనామంటే దానికి కారణం ఏంటి? ఆ చిన్న జీఆర్ స్వామి ఆయన చేసిన గొప్ప పని గురించి మనం మాట్లాడతామా? మనకు అరుగది ఉందా దాని గురించి చెప్పేదానికి? మనం చెప్పుతే కూడా స్వామి గారు మనసులో ఆ త్యాగరాజ స్వామి ఆ రామచంద్రుడు ముందు నిలుచుకొని పాటిన పాడే నాకు జ్ఞాపకం వస్తుంది. మే పొగుడు కంటే మీకేమి కోదవు ఓ రామ అన్నాడు. నా అట్లాంటి ఒక చిన్న అబ్బాయి రామా నీ ముందు నిలుచుకొని నీ పౌరుకు వచ్చేదంటే ఏమి నాకు లాభం అని అట్లా అంటే జీఆర్ స్వామి అనుకుంటారు. నేను ఇక్కడ ఎట్లా ఆయన గురించి ఏదైనా చెప్తే దాని గురించి నేను ప్రైజ్ చేయలేను. కొన్ని మంది అనుకుంటారు ఎంత భాగ్యము మా పాల గల్గితివి అంటే మీ పక్కన నిలబడి ఉండేదానికి ఎంత భాగ్యం ఎంత సౌభాగ్యం అనుకుంటారు. అది కూడా లేదని నేను అనుకుంటున్నాను. నాకు తోని వరకు మనం అందరూ మనుషులు స్వార్థులు. ఈ స్వార్థులు ఈ ప్రపంచం అనే కురుక్షేత్రంలో అర్జున అట్లా నిలుచుకున్నాము. ఈ దిశలో పోయేదా ఆ దిశలో పోయేదా, ఇది చేశాదా అది చేశాదా అని ఒక కన్ఫ్యూజ్ మైండ్లో ఉండేటప్పుడు స్వామి గారు మనకి సారథిగా ఆ పార్థసారథిగా వచ్చి మాకు ఏ దారిలో పోవాలని చూపిస్తారని అదే ఒక్క మేము ఇక్కడ వచ్చామని నేను అనుకుంటున్నాను. మీరు అడగవచ్చు కానీ పార్థసారథి స్వామి అనే దానికి ఏమి గొప్పతనం, స్వామి దగ్గర ఏమి అంత గొప్పతనం ఉందని అనుకోవచ్చు. కొన్ని వాళ్ళు అడగవచ్చు. ఏమంటే 3 యోగాలు ఉన్నాయి, భక్తి యోగం, జ్ఞానయోగం, కర్మయోగం. భక్తి యోగం చేసి మోక్షం దానికి చాలా భక్తి చాలా చేయాలి, జ్ఞానంకి చాలా జ్ఞానం కావాలి, జ్ఞానయోగం. కానీ అన్నిట్లో సులభమైన యోగం కర్మయోగం. ఆ కర్మయోగి అనేది ఒక ఎగ్జాంపుల్ అంటే మన స్వామి గారే. జీవితం ముందు అన్ని ఆ కర్మయోగంకే అర్పణ చేసిన
ఒక స్వామి గారు. భూకంపంలో ఆయన వాళ్ళకో, లేక సునామీ సర్వైవర్స్కో, లేక ఎర్త్క్వేక్లో వచ్చిన వాళ్ళకో అందరికో, లేకే అన్ని మందులకి అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ అన్ని జీవితం ఇచ్చిన వారు మీరు స్వామి గారు. అట్లాంటి ఒక ఇది ఇచ్చిన వారు వాళ్ళు స్వామి గారు. అట్లే గొప్ప గీత భగవద్గీత మహాగీతంలో చెప్పినట్లాగా కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు ఛ, అంటే కర్మం చేసేదానికే మీకు అధికారం ఉంది, ఆ ఫలంకి మీకు అధికారం లేదు. అన్ని దానికి నిపుణం చేసిన మన చిన్నజీఆర్ గారు. అదే మన ఇది చాలా గొప్పతనం. ఎప్పుడు కూడా చెప్తే ఒక దీపం ఉంది, ఆ దీపం వెలుగుతే దీపంకి ఏం మాట్లాడడానికి ఏం తెలియదు, వెలుగుతుంది, దీపం వెలుగుతుంది. కానీ ఆ దీపం నుంచి వచ్చే ఒక ఉజ్వలం, ఒక జ్యోతిని చూసి మనం అది దాన్ని తెలుపుకుంటాం, అది జ్యోతి అని, అది ఒక దీపంని మనం తెలుసుకుంటాం. అట్లానే మన స్వామి గారు వారు చేసే పని మన గురించి వారు ఏమి చెప్పరు మనకి, కానీ ఆయన చేసిన పని చూస్తేనే మనకు తెలుస్తుంది ఆయన ఎంత మహానుభావుడు అని మాకు అంత తెలుస్తుంది. నాకు స్వామి గారు ఒక పాట జ్ఞాపకం వస్తుంది. వల్లభాచార్య కృష్ణుడి గురించి చెప్పేటప్పుడు అధరం మధురం, వదనం మధురం, నయనం మధురం, హసితం మధురం, హృదయం మధురం, గమనం మధురం, మధురాధిపతేర్ అఖిలం మధురం. దీంట్లో మన స్వామి గారికి ఏది ఫిట్ అని మీరే నిశ్చయం చేయవచ్చు. నన్ను అడిగితే మధురాపతి అఖిలం మధురం అనేది అన్ని చాలా బాగుంటుందని నాకు అనిపిస్తుంది. మనం ఉండే జీవితమో ఒక చిన్న జీవితం. ఈ జీవితంలో అందరూ సంతోషంగా ఉండాలి. మనం మాత్రం కాదు, అందరికీ మానవ సేవ అనే మాధవ సేవ అని మనకందరికీ తెలుసు. కానీ ఆ మానవుడు ఎవరికి సేవ? అన్ని జీవాలకి ఒక జీవితం, అన్ని జీవాలకు ఒక లైఫ్ ఉంది. చెట్లకు జీవితం ఉంది, పశువులకు జీవితం ఉంది, మనకి జీవితం ఉంది. అన్నిటికీ కూడా సేవ చేసేదే మాధవ సేవ. అట్లాంటి సేవ మన గురుగారు చేస్తారు. చెట్టులు కానీ, పశువులు కానీ, మనుషులు కానీ అందరు కష్టాలు చూసుకొని వైష్ణవ జనతో తేనే కహే పీడ్ పరాయి జానేనా, అంటే ఆ పీడ అనేది మన పీడ మాత్రం కాదు, ఆ మృగాలకు కూడా ఆ పీడం ఉంటుంది, ఆ చెట్టుకు కూడా ఆ పీడం ఉంటుంది. అన్నిటికీ కాలు ఉన్నాయి, అన్నిటికీ లైఫ్ ఉన్నాయి. అట్లాంటి గురి చేసుకున్న మన ఈ స్వామి గారు ఎప్పుడు కూడా సంతోషం అనేది మన చేతి లోపల పెట్టుకుంటే చాలా చిన్నదిగా కనపడుతుంది. కానీ ఆ సంతోషంని మనం పంచుకుంటే అది ఎంత పెద్దది అని అప్పుడే మనకు తెలుస్తుంది. దానికి ఉదాహరణ మన స్వామి గారు. అంటే ఆ సంతోషంని చేతిలో పెట్టుకోకుండా పంచుతున్నారు, అందరికీ పంచుతున్నారు, అందరికీ ఆ శక్తి ఇస్తున్నారు, అందరికీ ఆ సంతోషం ఇస్తున్నారు. అట్లాంటి మన స్వామీజీ మన జీవితం అందరినీ ఎంతో బాగా చేస్తున్నారు. స్వామీజీ మా అట్లాంటి వాళ్ళకి, సాధారణ మనుషులకి మీకు గురించి ఏమి చెప్పేదానికి లేదు. కానీ ప్రేమతో పాడు త్యాగరాజస్వామి చెప్తాడు, సీతమ్మ మాయమ్మ శ్రీరాముడు మా తండ్రి, ప్రేమ చేసి అని చెప్తున్నాడు. ఆ ప్రేమతో పాడు ఆళ్వారుగారు కూడా ఆ దేవత ముందు, ఆ దేవతలకు మనం ఏం చెప్తాం? దేవతను పోయి పల్లాండు పలాయిరత్తాండు పలగోడి నూరాయిరం మల్లాంతినోన్ మడివన్నా అని మనం పాడతాం దేవుడి ముందు. అరే దేవుడికి మనం ఏం పల్లాండు చెప్తాం? పల్లాండు మనకు దేవుడు ఇస్తారా? మనం దేవుడికి పల్లాండు ఇస్తామా? అట్లాంటి మన స్వామి గురించి పల్లాండు చెప్తామా? స్వామి మనకు పల్లాండు చెప్తారని మీరు అడగవచ్చు. కానీ ఆ ప్రేమతో మనం ఆ దేవుడిని గురించి ఉంటే ఆ దేవుడు దాన్ని ఒప్పుకుంటాడు. అంతే. ఆ ప్రేమతో గురించి స్వామీజీ మేము ఈ పల్లాండు మీకు చెప్తున్నాము. మేము చేస్తే తిరుపావలు కూడా చెప్పారు, అరియాద పిళ్ళైగల్ అన్బినాల్ ఉందన్నై సిరుపెయర్ అழித்தினோ సీరి అరుళాదే ఇరేవా నీ తారాయ్ పరాయ్. అంటే ఏదో చిన్నపిల్లలు నేను ఏదేదో చెప్పేశాను స్వామీజీ, మీరు మాకు క్షమించాలి. కానీ అది ప్రేమతో చెప్పినాం, కానీ ఒక మర్యాద లేకుండా చెప్పలేదు. ప్రేమంతో ఏది చెప్తే కూడా ఆ దేవుడు ఒప్పుకుంటాడు. మహానుభావులు జిఆర్ స్వామి అట్లాంటి మహానుభావు ఒప్పుకుంటాడు. స్వామీజీ మిమ్మల్ని నేను దైవమని చెప్పలేదు, కానీ ఆ దైవం కూడా ఈ భూమిలో వస్తే ఒక అవతారంగా, మనుష్య అవతారంగానే వస్తాడు. దైవం అంటే దైవం. రాముడు వస్తే రాముడు అంటే దైవంగా రాలేదు, అవతారంగా వస్తాడు, మనిషిగా వచ్చాడు. ఆయన కూడా కష్టపడాడు, ఆయన కూడా రావణుని తోపించి అన్ని చేశాడు. కృష్ణ కూడా వస్తే కృష్ణ అవతారం, కానీ అది కూడా మనిషిగానే వస్తాడు. అట్లానే మరి జిఎస్ స్వామి కూడా
ఇక్కడ ఈ భూమిలో మన అందరి కాపాడడానికి ఈ ఒక అవతారం తీసుకొని వచ్చారు. రామానుజం అని చెప్తాను. మన రామానుజం అంటే రామునికి అనుజం రామానుజం. ఆ రామానుజాన్ని 1000th సెలబ్రేషన్ మీరు చేస్తున్నారు. కానీ మేము ఇప్పుడు ఏంటంటే ఆ రామానుజంకి అనుజం మీరని నేను చెప్తున్నానని స్వామి గారు. మళ్ళీ ఒకసారి ఆ దేవుడిని మేము ప్రార్థిస్తున్నాం. మీరు మా మధ్యలో ఉండి మా అందరినీ ఆశిస్తుంటూ ఉండాలని ఆ దేవుడిని నేను ప్రార్థిస్తున్నాను. ధన్యవాదాలు. చాలా ఆనందదాయకమైనటువంటి మంగళదాయకమైనటువంటి ఈ శుభ సందర్భంలో స్వామివారికి సాష్టాంగపూర్వక ప్రణామాలు తెలియజేస్తూ మమ్మల్ని అందరినీ ఈ సందర్భంలో అనుగ్రహించి ఆశీర్వదించడానికి విచ్చేసినటువంటి పూజనీయులైనటువంటి స్వామీజీలందరికీ, సభలో ఆసీనులైనటువంటి భగవద్బంధువులందరికీ నా నమస్కారాలు. 22 సంవత్సరాల క్రితం సిద్దిపేటలో ఉండేటువంటి వికాస తరంగిణి సంబంధించినటువంటి కార్యకర్తలు, అక్కడ ఉండేటువంటి ఆధ్యాత్మిక సంపన్నులు నా వద్దకు వచ్చారు. మన పట్టణాన్ని అనుగ్రహించడానికి స్వామి గారు, చిన్నజీయర్ స్వామి గారు సిద్దిపేటకు వేయించేయడానికి అంగీకరించి ఉన్నారు. బ్రహ్మయజ్ఞం నిర్వహణ కోసం సంకల్పించడం అయింది. స్థానిక శాసనసభ్యులుగా మీ సహకారం కావాలని వచ్చారు. నేను వారికి చెప్పాను, వారి రాక మన సిద్దిపేటకు శారద రాక. వారు రావడం అంటే మనకు చాలా మేలు జరుగుతుంది. కాబట్టి సంపూర్ణ సహకారం ఉంటుంది అని నేను చెప్పాను. అక్కడి నుంచి ఆ కార్యక్రమ నిర్వహణకు సంబంధించిన చర్చలు ప్రారంభమయ్యాయి. స్వామివారు ఎక్కడ ఉండాలి సిద్దిపేటకు వస్తే అనే సందేహం వస్తే అటు ఇటు మాట్లాడి చివరికి అందరూ నిర్ణయించారు, మీరు శాసనసభ్యులు కాబట్టి మీ నివాసంలోనే స్వామిగారిని మనం కోరదామంటే మంచిదని చెప్పి, అంతకన్నా భాగ్యం ఏముంటుందని చెప్పి ఆ నిర్ణయం తీసుకున్నాం. నేనుగా నిర్మించుకున్న నా ఇంట్లో స్వామివారు ఒక వారం పాటు ఉండేటువంటి అవకాశాన్ని, అదృష్టాన్ని నాకు కల్పించారు. అదొక అద్భుతమైన ఘట్టం. స్వామివారిని నేను ఒక ప్రార్థన చేశాను. వారు సిద్దిపేటకు వస్తూనే పొలిమేరలో వారిని స్వాగతించి వెల్కమ్ చేసిన టైంలో వారితో ఒక ప్రార్థన నేను చేసుకున్నాను. అయ్యా, తమరు సిద్దిపేటలో ఉన్న రోజులు నా కారే తమరి వాహనం, నేనే మీ డ్రైవర్ని, ఆ అవకాశం నాకు ఇవ్వాలని అడిగాను. వారు దయతో అంగీకరించారు. సిద్దిపేటలో ఉంటూ పరిసర ప్రాంతాల భక్తులకు, పరిసర ప్రాంతాల ఆలయాలకు స్వామివారు వెళ్తూ వస్తూ ఉండేవారు. ఆ సందర్భంలో వారు కారులో ఆసీనులైన సందర్భంలో ఆ కారు డ్రైవ్ చేస్తూ మేము కలిసి వెళ్ళేవాళ్ళం. స్వామివారి సంస్కారం ఎంత గొప్పదంటే ప్రపంచమంతా వారికి పాదాభివందనం చేసినా ఉదయం కార్యక్రమం ప్రారంభమైతేనే వారి గురువర్యనులైనటువంటి గోపాలాచార్యుల వారికి సాష్టాంగ నమస్కారం చేసేవారు. సంస్కారాన్ని ఇతరులకు నేర్పించడంలో ఆచరణ ద్వారా చాలా గొప్ప సందేశాన్ని ఇచ్చినటువంటి స్వామీజీ మన స్వామీజీ. గోపాలాచార్యుల వారు కూడా స్వామివారితో పాటు కారులో ఆసీనులై ఉండేవారు. నాకున్నటువంటి చిన్న పరిజ్ఞానంలో స్వామీజీని నేను కొన్ని చిన్న చిన్న ప్రశ్నలు అడుగుతుండేవాడిని. ఆ స్వామివారు అనేవారు, స్వామివారి గురువులవారు, ఏమయ్యా మనవాడు గట్టివాడండోయ్, చాలా విషయాలు అడుగుతూ ఉన్నాడని అనేవారు. ఆ అనుభూతి చాలా గొప్పది, చాలా అద్భుతమైనటువంటి సన్నివేశం. స్వామివారు అన్నారు ఒకరోజు, చంద్రశేఖరరావు గారు, యజ్ఞం చక్కగా భక్తి శ్రద్ధలతో కనుక మనం నిర్వహిస్తే చివరిలో వర్షం కురుస్తుందండి అని చెప్పారు. నమశక్యం కాని విషయం. అది ఏప్రిల్ మాసం.
ఏప్రిల్ మాసంలో అసలు వర్షాలు ఉండవు. కానీ 5వ రోజు మేము ఏర్పాటు చేసుకున్న మొత్తం పందిళ్ళు యజ్ఞశాలలు డిస్టర్బ్ అయ్యేంత భారీ వర్షం కూడా కురిసింది. ఆ సందర్భంగా మన దగ్గర కొంత అశాంతి ఉండేది. అంతకుముందు నేను విని ఉన్నాను, కాశ్మీర్లో కూడా స్వామివారు కొంత శాంతి యాత్ర నిర్వహించారు, పంజాబ్లో నిర్వహించారు. తదనంతరం అక్కడ శాంతి నెలకొన్నది. స్వామీజీ మీరు మాకు అనుగ్రహం కూడా కలిగించాలంటే ఆ సిద్దిపేట పురవిధులలో వారు నిర్వహించిన ఆ శాంతి శోభాయాత్ర అనిర్వచనీయమైనటువంటిది, మరిచిపోలేనటువంటిది. అటువంటి స్వామీజీ సేవలో తరించే భాగ్యం నాకు లభించింది. ఈరోజు వారి షష్ఠి పూర్తి సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొని 4 మాటలు చెప్పేటువంటి ఈ అవకాశం నాకు కలగడం గొప్ప అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను. స్వామివారి మంగళాశీస్సులతో తెలంగాణలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు కొనసాగిస్తూ ఉన్నాం, తప్పకుండా కొనసాగిస్తూ ఉంటాం. వారి ఆశీస్సులు మాకు ఎప్పుడూ ఎల్లవేళలా ఉంటాయి. భగవద్ రామానుజుల వారి అద్భుతమైనటువంటి విగ్రహ ప్రతిష్ట ఇక్కడ హైదరాబాద్ నగరంలోనే శంషాబాద్లో వారు సంకల్పించడం అది మా తెలంగాణ రాష్ట్రానికి దక్కిన గొప్ప గౌరవంగా నేను భావిస్తూ ఉన్నాను. అందుకు రాష్ట్ర ప్రజల పక్షాన నా పక్షాన స్వామివారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. స్వామివారు అందరూ కోరినట్టుగానే మరొక 60 సంవత్సరాలు తగ్గకుండా మన మధ్య జీవించి ఉండి మనందరినీ అనుగ్రహిస్తూ సరళమైనటువంటి భాషలో, మామూలు వాళ్ళకు కూడా అర్థమయ్యే భాషలో వారు చేసే అనుగ్రహ భాషణాలు అద్భుతమైనటువంటి భక్తి పరంపరతో కూడుకున్న విన్యాసాలు. చాలా సులభంగా అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినట్టుగా వారి ప్రవచనం కొనసాగుతూ ఉంటుంది. అది విని తరించిన మనందరికీ తెలుసు. కాబట్టి అటువంటి అనుగ్రహ భాషణాలు చేస్తూ సమాజాన్ని ఆశీర్వదిస్తూ సమాజానికి మంచి మార్గాన్ని ప్రబోధిస్తూ అద్భుతమైనటువంటి ఆరోగ్యంతో వారు మన మధ్య వర్ధిల్లాలని ఆ భగవంతుని మనసారా ప్రార్థిస్తూ ఇటువంటి అవకాశం నాకు ఇచ్చినటువంటి నిర్వాహకులకు ధన్యవాదాలు తెలియజేస్తూ నేను విరమిస్తాను. జై శ్రీమన్నారాయణ. రామానుజ జిఆర్ స్వామివారి పాదపద్మాలకు నమస్కరిస్తూ, అలాగే వేదికను అలంకరించిన పెద్దలందరికీ నమస్కరిస్తూ, భగవద్బంధువులారా, మనం ఎంతో అదృష్టం చేసుకున్నాం. స్వామివారి షష్ఠి పూర్తి సమయంగా పెద్దలు చెప్పారు, మనం వారిని ఆశీర్వదించడానికి రావలేదు, వారి ఆశీర్వాదం పొందడం కోసం మనం అంతా వచ్చాం. అదంతా మనకు మహద్భాగ్యంగా భావించాలి. స్వామివారి ఆశీస్సులు పూర్తిగా భగవద్బంధువులందరికీ ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ. దాతారం సర్వసంపదా లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. వేదాంతద్వయతత్వజ్ఞం మంత్రమంత్రార్థదం గురుం శ్రీమన్నారాయణాచార్య రామానుజయతిం భజే. జై శ్రీమన్నారాయణ.
ప్రియ భగవద్బంధువులారా, ఈరోజు మీ అందరి మధ్య షష్ఠి పూర్తి అనే ఒక వ్యాజంతో అభిమానాన్ని పంచుకుంటూ ఇక్కడ చేరడం చాలా ధైర్యంగాను, సంతోషంగాను, స్ఫూర్తిప్రదంగాను ఉంది అని మేము భావిస్తున్నాం. మన రాష్ట్రానికే కాక రెండు రాష్ట్రాలకి రాజ్యపాలకులుగా ఉండేటటువంటి శ్రీమాన్ నరసింహన్ గారు, శ్రీమాన్ విద్యాసాగర్ రావు గారు, మన కేంద్ర అమాత్యవర్యులైనటువంటి శ్రీమాన్ వెంకయ్య నాయుడు గారు, బండారు దత్తాత్రేయ గారు, అలానే మన రాష్ట్ర ముఖ్య అమాత్యులు శ్రీమాన్ చంద్రశేఖరరావు గారు, పూజ్యులైనటువంటి జిఆర్ స్వాములు, రాజస్థాన్ నుంచి వచ్చినటువంటి కోసలేంద్ర ప్రపన్నాచార్య స్వామీజీ, మన డాక్టర్ రామేశ్వరరావు గారు, రామచంద్రారెడ్డి గారు, మా రామారావు గారు, రమేష్జీ ప్రభృతులు, మా శ్రీమాన్ రంగరామానుజాచార్య స్వామి వారి నేతృత్వంలో, వారి యొక్క మార్గదర్శనంలో ఇక్కడ చేరినటువంటి ఇందరు ఆధికారిక, అనధికారిక ప్రముఖుల యొక్క సమక్షంలో ఏదైనా ఒక అద్భుతమైనటువంటి ప్రగతిని సాధిస్తే అప్పుడు ఏదో ఒక జనోత్సవం లాంటిది చేసుకోవడం సబబు. కానీ చేయవలసినది అపారంగా సముద్రం అంతా ఉన్నప్పుడు అందులో ఒక నీటి బిందువుని కూడా ఇంకా ఆస్వాదించని స్థితిలో ఎంతో కార్యాలు జరిగాయి అని మనస్సుకి ఒక ఉల్లాసం కలిగేటట్లుగా మనవారు మాట్లాడుతూ ఎంతో కార్యాలు జరిగాయి అని అంటూ ఈ జనోత్సవ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం, ఇంకా చేయవలసిన దానికి ఎంత కృషి జరపాలో, ఇంకా ఎన్ని ఉత్తమమైనటువంటి సేవలని అందించాలో మాకొక ప్రేరణని కలిగించేటట్లుగా, మాకొక స్ఫూర్తిని కలిగించేటట్లుగా, మాకొక శక్తిని అందించేటట్లుగా ఏర్పాటు చేశారు. దీనిని ఏర్పాటు చేసినటువంటి మా రామేశ్వరరావు గారికి, మిగిలినటువంటి పెద్దలందరికీ, దీనిని ప్రోత్సహించేటటువంటి మా రాజ్యపాలులకి, అమాత్య శేఖరులకి, ముందు సుఖాసీనులై ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా మేము అనేక మంగళాశాసనాలు చేసుకుంటున్నాం. మమ్మల్ని జై శ్రీమన్నారాయణ స్వాముల వారు అని అంటారు. మా పేరు అది కాదు, కానీ మమ్మల్ని గుర్తించడానికి జై శ్రీమన్నారాయణ స్వాముల వారు అని అంటారు. ఎందుకనంటే మేము 1980లో ఆశ్రమాన్ని స్వీకరించిన తరువాత ఉత్తర భారతదేశం మీదుగా నేపాల్ యాత్ర చేశాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ప్రాంతంలో ఉండేటటువంటి ప్రతి వ్యక్తి ఒకరినొకరు కలిసినప్పుడు హలో అనో, హాయ్ అనో, లేకపోతే మరొక రకంగానో సంబోధించుకోకుండా పలకరింపే జై శ్రీమన్నారాయణ అని పలకరించుకుంటున్నారు. మాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఇంకా చాలా అనుభవం లేనటువంటి వయస్సు అప్పటికి. వారి యొక్క ఆ ప్రవృత్తి చూసినప్పుడు మనం కూడా ఇట్లాగా భగవన్నామంతో ఒకరినొకరు పలకరించుకోగలిగితే ఎంత బాగుంటుందో కదా అని అనిపించి మొదట మా వాళ్ళతోటి ప్రారంభం చేశాం, జై శ్రీమన్నారాయణ అండి అంటే వాళ్ళకి అదేమిటో కొంచెం తమాషాగా అనిపించింది. సామాన్యంగా అయోధ్య ప్రాంతానికి వెడితే
అక్కడ సీతారాం అనే సేతోరాం అనో పలకరిస్తారు. బృందావనానికి వెడితే రాధే రాధే అంటూ పలకరిస్తారు. ఒక్కొక్క ప్రాంతాల్లో ఒక్కొక్క రకమైనటువంటి అలవాటు ఉంది. కానీ సామాన్యంగా అన్ని వైపులా భగవన్నామాన్ని పలకరించే ఒక పలకరింపుగా స్వీకరించడం చాలా బాగుంటుందని అనిపించింది. అదృష్టమో దురదృష్టమో మా పేరులో కూడా శ్రీమన్నారాయణ చేరి ఉండడం, అది బహుశా మా పేరుని అట్లాగా అనుకుంటున్నావేమో అని అనుకోవడానికి కొందరికి అవకాశం తర్వాత కలిగించిన, దానికోసం మనం పెద్ద బెంగ పడవలసిన అవసరం లేదు, దిగులు పడవలసిన అవసరం లేదు. దీన్ని మనం చక్కగా అందరం కూడా వ్యవహరించుకోవచ్చును అని ఆరంభం చేశాం. ఎందుకోసం ఆరంభించామంటే మనందరికీ ఒక విషయం తెలియవలసి ఉంది. ఏమిటి ఆ విషయం? ఇందాక మన శ్రీమాన్ నరసింహన్ గారు మాట్లాడుతూ స్వార్థాన్ని గురించి ఒక చిన్న ప్రస్తావన వారు చేశారు. కానీ ఈ స్వార్థం ఉండాలా వద్దా మనిషిలో? మీరేమంటారు? స్వార్థం ఉండాలా వద్దా? స్వార్థం ఉండకూడదు, నిస్వార్థంగా జీవించాలనుకునే వాళ్ళు ఎంతమందో చూపించండి చూద్దాం. స్వార్థం ఉండాలనుకునే వారు ఎంతమందో చెప్పండి. మనం ఉండాలనుకున్నా వద్దనుకున్నా అది పోయేది ఎలాగూ కాదు. చదువుకునే రోజుల్లో పుస్తకాల్లో చెప్పేటప్పుడు ఎవరైతే స్వార్థం పరిత్యజ్య, తమ యొక్క స్వార్థాన్ని వదిలిపెట్టేసి ఎవరైతే జీవితాన్ని గడుపుతారో, ఏతే సత్పురుషాః పరార్థ ఘటకాః, వీళ్ళని సత్పురుషులు అంటారు అని నీతి శాస్త్రకారుడు చెప్పిన మాట గురువుగారు చెబుతుండేవారు. కానీ ఈజ్ ఇట్ రియలీ పాసిబుల్ టు గివ్ అవే ద సెల్ఫిష్నెస్? ఇది మేము ఒకసారి ఆలోచించిన తర్వాత గ్రంథాల యొక్క తాత్పర్యాన్ని మా గురువుగారి దగ్గర కొంచెం లోతుగా అధ్యయనం చేసిన తర్వాత వదిలిపెడితే ఏది పోవటానికి వీల్లేదో అలాంటి దాన్ని వదలమని చెప్పనే వద్దు. విచ్ ఎవర్ ఈజ్ ప్రాక్టికబుల్ స్పీక్ అబౌట్ దాట్, విచ్ ఈజ్ నాట్ రియలీ ప్రాక్టికబుల్ డోంట్ టాక్ సంథింగ్ అబౌట్ ఇట్. చంద్రశేఖరరావు గారి లాగా. అందుకోసమనే ఆ వేళ నుంచి మేము మా స్లోగన్ని కూడా కొంచెం మార్పు చేసుకున్నాం. స్వార్థము ఈజ్ ద నీడ్ ఆఫ్ ది డే. ఎంతమంది అంగీకరిస్తారు? మీరందరూ అంగీకరించాలి. ఎందుకని? స్వ అంటే నేను అని అర్థం అండి. అర్థము అంటే ప్రయోజనము అని అర్థం. నా ప్రయోజనం కోసం పాటుపడ్డానే స్వార్థము అని అంటారు. అయితే సామాన్యంగా ఈ నేను అనేటటువంటి దాని అర్థం సవ్యంగా తెలుసుకోకపోవడం చేత సమాజంలో ఎన్నో రకాల చింతలు, చికాకులు, ఇబ్బందులు వస్తున్నాయి. ఇది తెలియచేసే ప్రయత్నం మనం చేస్తే బాగుంటుంది కదా అని అనిపించింది. ఏమి చెప్పాలి? నేను అంటే ఈ స్వ అనేటటువంటి దానికి కలగాల్సిన ప్రయోజనాన్ని మనం పెంచుకోవాలి. ఎట్లా? మొట్టమొదట మన దగ్గర నుంచి ఆరంభం చేద్దాం. మన శరీరంలో ఎన్నో అంగాలు ఉన్నాయి. చేతులున్నాయి, కాళ్ళున్నాయి, కళ్ళున్నాయి, పళ్ళున్నాయి, కళ్ళున్నాయి, చెవులున్నాయి. అంగాలు భిన్నములు, అవి చేసే పనులు కూడా భిన్నాలు. కానీ ఒకదానితో ఒకటి కలహించుకోవు, ఒకదానిని ఒకటి ఆక్రమించే ప్రయత్నం చేయదు, ఒకదాన్ని ఒకటి అణిచివేసే ప్రయత్నం చేయదు. ఒకదాని కష్టంలో మరొకటి భాగం పంచుకుంటుంది, ఒకదానికి కలిగిన సుఖాన్ని మరొకదానికి పంచుతుంది.
అప్పుడే శరీరం ఆరోగ్యంగా ఉంది అని అంటాం. అలా కాకుండా మరొక అవయవం కోసం శరీరంలో అవయవం స్పందించకపోతే అది రోగగ్రస్తమైన శరీరము అని అంటాం. అంటే ఈ శరీరంలో అంగాలు వేరైనా వాటి ఉనికిని కోల్పోకుండా పరస్పరము సుఖ దుఃఖాలని పంచుకుంటూ బ్రతికే వ్యవస్థని మనం చూస్తున్నాం. ఇది ఆరోగ్యకరమైన వ్యవస్థ, ఉండతగిన వ్యవస్థ. వివాహం చేసుకున్నాడు ఓ పిల్లాడు లేదా ఒక అమ్మాయి. అంతకుముందు ఏదైనా నా కోసం అండి, నా కోసం అంటాడు, సంపాదిస్తాడు, తాను తింటూ ఉంటాడు. కానీ వివాహం అయిన తర్వాత ఇప్పుడు నా అని వీడు అన్న మాట కేవలం తన కోసం కాదు, తన కోసం ఎదురు చూసేటటువంటి తన సహచరుల కోసం. భార్య అయితే భర్త కోసం, భర్త అయితే భార్య కోసం. ఇలాగ పరస్పరం వారు నేను బాగుండాలి, నాకు కావాలి అని అన్నప్పుడు ఆ లభించినటువంటి ఏ అర్థం ఉంటుందో ఆ అర్థాన్ని తను అనుకున్నటువంటి తన తోడి సహధర్మచారి ఎవరుంటే వారితో కలిపి పంచుకుని అప్పుడు ఆనందాన్ని పొందుతాడు. అలా పంచుకోకపోతే బాధపడతారు, అలా పంచనివ్వకపోతే బాధపడతారు. తనతోటి ఉండేటటువంటి ఆ సెకండ్ హాఫ్ ద స్పౌస్ దానిని పంచుకునే స్థితి లేకపోతే దే ఫీల్ బ్యాడ్, దే ఫీల్ పెయిన్ ఆల్సో. అంటే ఇప్పుడు ఏమైంది, నా ప్రయోజనం అన్నంలో ఇద్దరు చేరారు. ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరూ చేరారు. ఇప్పుడు స్వార్థం ఏమైంది, స్వా పెరిగింది, స్వా కొంచెం పెరిగింది. అప్పుడు ఆ అర్థం ఇరువురికి కూడా సమానంగా పంపకం జరుగుతోంది, స్వార్థం పెరిగింది. వివాహం చేసుకున్న తర్వాత భర్త భార్యని పట్టించుకోకుండా, భార్య భర్తని పట్టించుకోకుండా ఉంటే సమాజం హర్షించదు. అంటే ఇప్పుడు స్వార్థాన్ని మీరు పెంచుకోమంటున్నారా, తగ్గించుకోమంటున్నారా? పెంచుకుంటేనే బాగుంటుంది అని అంటున్నారు. ఏడాది గడిచింది, ప్రపంచంలో అనుకున్న ప్రామిస్ కంటే మొట్టమొదటి డెలివరీయే అవుతుందండి. సంతానం కలిగింది, వాడు అదృష్టం బాగుంది, ట్రిప్లెట్స్ పుట్టారు. ట్విన్స్ కాదండి, ట్రిప్లెట్స్ అనుకోండి. రేరుగా జరుగుతూ ఉంటుంది అట్లాంటి ఫీటు. కానీ వాడి అదృష్టం బాగుండి ఆవిడ అదృష్టం బాగుండో వాళ్ళకి ముగ్గురు సంతానం కలిగారు. ఇప్పుడు ఆ కుటుంబ సభ్యుల సంఖ్య 2 + 3 5. ఇప్పుడు కూడా ఈ వ్యక్తి నా కోసం ఇది సంపాదన అని అన్నాడంటే ఆ నా అనేటటువంటి స్వం తనొక్కడికి కాదు, అందులో భార్య ఉంది, అందులో ముగ్గురు పిల్లలు కూడా చేరి ఉన్నారు. ఏదైనా ఆర్జించినటువంటి ఆ స్వ నిజానికి ఆ 5గురి ప్రయోజనం కోసం వాడు వినియోగిస్తేనే వాడికి ఆనందం, సమాజము శ్లాఘిస్తుంది. అలా కాకుండా వాడు చేస్తే సమాజం వాడిని నిందిస్తుంది, దూషిస్తుంది. నీ కుటుంబాన్ని కూడా పట్టించుకోకుండా, నీ పిల్లల్ని పట్టించుకోకుండా తిరుగుతున్నావేమిటయా అని వాడిని కొంచెం కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు స్వ అర్థం పెరిగింది, రేడియస్ హెస్ బీన్ ఇంక్రీజ్డ్ ఫర్ ది సెల్ఫిష్. నాట్ 1 person బట్ 5 people ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ దట్ రేడియస్. ఇది మంచి స్వార్థం, ఇది మంచి స్వార్థం. ఇప్పుడు కొంచెం పైకి పెరుగుదాం. మా డాక్టర్ రామేశ్వరరావు గారు లాంటి ఒక ఇండస్ట్రియలిస్ట్ ఉన్నారు. వారు తన కన్సర్న్లో ఓ 5,000 మందిని పోషిస్తూ ఉంటారు. అయితే వారు కూడా అంటారు, నా ఏడాది రాబడి ఇంత, నా ఏడాదికి ఎక్స్పెండిచర్ ఇంత అని వారు చెప్తారు. నా అంటారు.
అయితే ఈ నాలో వారి కుటుంబం ఒకటి ఇంక్లూడ్ అయ్యి లేదు. వారితో పాటు వారి ఆ పారిశ్రామిక రంగంలో ఉండేటటువంటి సంస్థలు ఎన్నున్నాయో అందులో పనిచేసే అందరి యొక్క యోగక్షేమాలు అందులో ఇంక్లూడ్ అయి ఉన్నాయి. వారు ఆర్జించేటటువంటి ఆర్జన అంతమందికి అది పంపకం జరుగుతోంది. వారందరి యొక్క యోగక్షేమాలు వారి యోగక్షేమాలుగా భావిస్తారు. వారికి పిల్లలు పుడితే వీరు వాళ్ళకి ప్రైజ్ ఇస్తారు. వాడు పరీక్షలు పాస్ అయితే వాటిని వీరు అప్రిషియేట్ చేస్తారు. ఈ రకంగా వారి యొక్క ఆ స్వంలో చేరి ఉండేటటువంటి వారందరి యొక్క బాగోగులు చూసుకున్నప్పుడే వారికి ఆనందం. ఇది వారి స్వ. పెరిగిందా తరిగిందా? స్వ అర్థం పెరిగింది, దాని రేడియస్. అలా చూసుకున్నప్పుడే వారికి ఆనందం, వారి ఫ్యాక్టరీలో ఉండే వారందరికీ కూడా ఆనందం. మరొక ముఖ్యమంత్రి వర్యులని మనం తీసుకుందాం. వీరు కూడా అప్పుడప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి నా రాజ్యానికి, నా రాష్ట్రానికి ఇంత ఆదాయం, ఇంత ఎక్స్పెండిచర్ అని వారు చెబుతుంటారు. వారు నాకు ఇది అవసరం, నాకు ఇన్ని 100 కోట్లు 1000 కోట్లు బడ్జెట్, ఇది వారు ప్రజెంట్ చేస్తుంటారు. వారు నా అని అంటారు అక్కడ. కానీ వారి నాలో ఒక వ్యక్తి చేరలేదు, ఒక కుటుంబం చేరలేదు, ఒక పరిశ్రమ చేరలేదు, మొత్తం రాష్ట్రం అంతా చేరి ఉన్నట్టు. ఆ రాష్ట్రంలో ఉండేటటువంటి ఎవరికి ఒక ఆటల్లో మంచి ఘనకీర్తి లభించిన, ఏదో ఒక అద్భుతమైనటువంటి కార్యం సాధించిన, లేదు ఒకరికి కష్టం కలిగిన, ఆ కష్టానికి నొచ్చుకునేది ఆ నా అని అనుకున్నటువంటి ఆ వ్యక్తి హృదయం. మంచి కలిగితే పొంగేది ఆ నా అనుకున్న వ్యక్తి యొక్క హృదయం. ఇతని నా చాలా పెద్దది. వ్యక్తి సన్నవాడు కానీ నా చాలా పెద్దది. ఇప్పుడు స్వ అర్థము, నా ప్రయోజనం అని అంటే ఆ నాలో ఆ ఒక్క వ్యక్తి లేడు, ఒక రాష్ట్రం అంతా ఇముడింది. స్వార్థం అంత మేర పెరిగింది. ద రేడియస్ ఆఫ్ దట్ స్వార్థం హ్యాస్ బీన్ ఎక్స్పాండెడ్ టు మోర్ వైడ్ రేంజ్. మంచిదేనా కాదా? స్వార్థం పెరగాల వద్దా? ఇదే ఒక దేశాన్ని పరిపాలించేటటువంటి ఒక ప్రైమ్ మినిస్టర్ని తీసుకున్నప్పుడు ఆయన అంతర్రాష్ట్ర స్థలానికి వెళ్ళినప్పుడు, సభలకు వెళ్ళినప్పుడు ఆయన మాట్లాడుతూ నా దేశం, నా అవసరం, నా కార్యం, నా లక్ష్యం ఇలా మాట్లాడతాడు ఆయన. అక్కడ కూడా నాయే. కానీ ఆ నాలో ఒక వ్యక్తి లేడు, ఆ నాలో ఒక ఫ్యామిలీ కాదు, ఒక దేశం. ఆ దేశంలో ఉండే అన్ని రాష్ట్రాలు, ఆ దేశంతో అనుబంధం కలిగిన రాష్ట్రాలన్నీ కూడా ఆ నా అనేటటువంటి ఒక అక్షరంలో, ఆ స్వంలో ఇమిడున్నాయి. దాని అర్థమేదో అది తనకు అర్థం, దాని ప్రయోజనమేదో అది తనకు ఆనందం, అది తనకి లాభం అని భావిస్తాడు. ఆయన స్వార్థం దేశమంతా విస్తరించింది. స్వార్థం బాగా పెరిగిపోయిందండి. ఇప్పుడు స్వార్థం పెరగాల వద్దా? ఇప్పుడు ఇక్కడ కాషాయాంబరధారులై ఉన్నటువంటి మహనీయులు ఉన్నారు, అటుపక్కన కాషాయాంబరధారులైనటువంటి మహనీయులు ఉన్నారు. మా అహోబిల స్వామి వారు, దేవనాథ స్వామి వారు, వ్రతధర స్వామి. వీరు కూడా అప్పుడప్పుడు నేను అని వారు కూడా స్వార్థపు మాటలు మాట్లాడుతూ ఉంటారు. కానీ ఆ స్వ ఒక దేశాన్ని, ఒక ఖండాన్ని దాటి ఒక భూగోళాన్ని మాత్రమే కాదు, ఒక విశ్వాన్నంతటినీ కూడా పాలన చేసేటటువంటి మహనీయుడైన భగవంతుణ్ణి కూడా తనలో చేర్చుకుని ఉంటుంది. స్వార్థపు రేడియస్ హెస్ బీన్ ఇన్క్రెడిబ్లీ ఇంక్రీస్డ్. పెద్దగా పెరిగిపోయింది. అది నిజమైన స్వార్థం. ఈ స్వార్థం కావాలి, ఈ స్వార్థం పెరగాలి. సో వీ వాంట్ టు ఎక్స్పాండ్ ది రేడియస్ ఆఫ్ ది స్వార్థం
in such a way so that the whole universe, even God, is included into that స్వార్థం. ఒక శరీరంలో ఉండేటటువంటి వ్యక్తికి ఒక చేతికి కలిగినటువంటి సుఖ దుఃఖాలని రెండవ చేయి పంచుకోని దశ కలిగితే అది రోగగ్రస్తమైనటువంటి బాడీ అని మనం అంటాం కదా. అంటే ఏమైంది, పక్కదాని పొంత కూడా పడనటువంటి, పక్కదాని యొక్క బాగోగులు పట్టించుకోనటువంటి స్థితిలోకి అది సంకుచితమైతే ఇట్స్ రియలీ బ్యాడ్. పంచుకోగలిగే స్థితి ఏర్పడితే అది అందరి యొక్క ప్రశంసకి పాత్రమవుతుంది. ఇది పెరగాల్సింది మనిషిలో, ఈ స్వార్థం పెరగాలి మనిషిలో. చేత స్వార్థం చెడు కాదు, సంకుచితమైన స్వార్థము చెడ్డది. అది విస్తరించినటువంటి స్వార్థము చాలా మంచిది, చాలా అవసరం కూడా. మనందరికీ ఆ స్వార్థం పెరగాలి. ఈ మాటని చక్కగా చెప్పగలిగేటటువంటి ఒక చిన్ని పదమే జై శ్రీమన్ నారాయణ. ఇది మాకు చాలా అద్భుతంగా, చాలా ఆశ్చర్యంగా అనిపించింది. సామాన్యంగా మానవ సేవయే మాధవ సేవ అందరూ అంటుంటారు, కానీ ఎందుకనో అది తగదని అనిపించింది మాకు. మానవ సేవ ఏ అని అనుకుని మిగతాది కాదని భావించి ప్రకృతికి, పర్యావరణానికి, ఇతర ప్రాణికోటికి హాని కలిగించే ప్రవృత్తి మనిషిలో పెరిగింది. కానీ ఇందాక శ్రీమాన్ వెంకయ్యనాయుడు గారు చెప్పినట్లుగా మనిషి వల్ల మాత్రమే ఈ భూమి మీద బ్రతకటం లేదు. నీళ్లు, చెట్లు, పక్షులు, క్రిములు, బ్యాక్టీరియా, ఫంగై ఇవన్నీ కూడా మన యొక్క ఉనికికి తోడ్పడుతున్నాయి, సహకరిస్తున్నాయి. కనుక అవన్నీ కూడా బాగుండాలంటే అవి ఒకదాని ఉనికికి మరొకటి భంగకరం కాని దశలో ఉన్నప్పుడే అది సమాజానికి హానికరం కాకుండా శ్రేయస్కరం అవుతుంది. ఇది అందులో ఉండే దైవతత్వాన్ని గుర్తించినప్పుడే మనకి లభిస్తుంది. ఈ మాట జై శ్రీమన్నారాయణ. అది ఎలా వచ్చిందో మీకు ఒక చిన్ని పంక్తులలో మేము చెప్పేస్తాం. రా అంటే నశించేదని అర్థం అండి, నర అంటే నశించదు అని అర్థం. అలాంటివి ఈ ప్రపంచంలో బోలెడన్ని ఉన్నాయి. ఆకారాలు మారచ్చు, మూల ద్రవ్యాలు ఎప్పుడు నశించవు. బంగారాన్ని మనం ఒక్కొక్కసారి చెవికి పెట్టే ఆభరణంగా, ముక్కుకి పెట్టే ఆభరణంగా, మెడలో ధరించే, చేతికి వేసుకునే కంకణంగానో మార్చచ్చు. కానీ ఆ ఒరిజినల్ బంగారం అయితే నశించకుండా ఉన్నట్టే ఈ ప్రపంచంలో ఉండేటటువంటి ప్రతి వస్తువు కూడా నశించకుండా ఉంటుంది. ఆకారాలు మారతాయి, పేర్లు మారతాయి, పర్పసెస్ మారతాయి. అందుకే దానికి ఎన్నో రకాలైనటువంటి జాతులతో కూడి ఉన్నది కనుక దీనికి నారములని పేరు పెట్టారు. ఈ ప్రపంచంలో జాతులు మనం సృజించినవి కావు, అవి నశించవు, నశించక్కర్లా. పరస్పరం వాటి మధ్య సహకారం ఉంటే చాలు. రామానుజాచార్యుల వారు చెప్పినటువంటి ఒక అద్భుత సందేశం అది. మనుషుల వరకు మనం పరిమితం చేసుకున్న కులాలు పోవు, వర్ణాలు పోవు. కానీ మనం సాధించాల్సింది కులముల మధ్య, వర్ణముల మధ్య పరస్పర ప్రేమానురాగాలు, వైషమ్యాలు తగ్గాలి. పరస్పరము వ్యక్తిని వ్యక్తి గుర్తించగలిగేటటువంటి హృదయ వైశాల్యం పెరగాలి. మనం చరిత్రలో చూస్తున్నాం, కుల నిర్మూలన చేస్తాం, జాతి నిర్మూలన చేస్తాం, సమాజాన్ని స్థాపిస్తాం అన్నవాళ్ళంతా కొత్త కులాలు, కొత్త జాతులు యాడ్ చేశారే తప్ప ఉన్న వాటిని తొలగించలేకపోయారు. అందుకే రామానుజాచార్యుల వారు అలాంటి ఇంప్రాక్టికల్ వర్డ్స్ ఎప్పుడు కూడా వారు చెప్పలేదు. కానీ వారు చెప్పింది ఒకటి ఉంది. కులములనేవి, వర్ణములనేవి మనిషికి శరీరానికి పరిమితమైనవైతే
వాటిని నీ ఇంటిలో నీ గదిలో నువ్వు హాయిగా ఎలా కావాలంటే అట్లా పాటించుకో. సమాజంలోకి వచ్చిన తర్వాత సామాజిక అవసరం ఏదో దాన్ని గుర్తించి దానికి తగ్గట్టుగా ఎవనిలో శక్తి యోగ్యత ఉంటే అలాంటి వారందరినీ తోడు చేసుకుని సమాజ హితానికి తగ్గట్టుగా నువ్వు ప్రవర్తించవా. అక్కడ వ్యక్తిలో ఉండాల్సినటువంటి ఒక దైవీ భావనని మనం పెంచగలిగితే పరస్పరము ప్రేమ అనురాగాలు పెరుగుతాయి. కనుక దానిని పెంచడానికి ఆ లోపలుండే దైవతత్వాన్ని చూపించు. ఆ దైవతత్వానికే అయనమని పేరు. ఈ నారములుగా కనిపించేటటువంటి మనుష్యులకి, పశువులకి, పక్షులకి, చెట్లకి, అచేతనాలకి కూడా వెనకాతల దేర్ ఈజ్ an unseen and more powerful support which is called ayana. That is Narayana. అది నారాయణ. అయితే ఈ నారాయణ మనందరినీ కూడా నిలబెట్టి ఉంచింది. ఎవరి మీద కోపపట్టలేదు, ఎవరిని నశింపచేయాలనుకోవటల్లా. మనందరి వెనక ఉంది. లోకంలో దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు ఉన్నారు, ప్రేమించని వాళ్ళు ఉన్నారు, మంచితనాన్ని ప్రేమించే వాళ్ళు ఉన్నారు, నాశనం చేసేవాళ్ళు ఉన్నారు. అయినా భగవంతుడు ప్రతి వాడికి ఛాన్స్ ఇస్తున్నాడు వాడంతట వాడు బాగుపడ్డానికి. హీఈస్ గివింగ్ ఏ వెరీ వెరీ లిబరల్ ఛాన్స్ టు రిఫార్మ్ బై దెమ్సెల్వ్స్. ఇది భగవంతుడి యొక్క దయ. ఆ దయ శ్రీ అని పేరండి. భగవంతుడి దయని మనం శ్రీ అంటాం. అది కలిగిన వాణ్ణి శ్రీమంతుడు అంటాం, బుద్ధి కలవాణ్ణి బుద్ధిమంతుడు అంటాం, నీతి కలవాణ్ణి నీతిమంతుడు అంటాం, శ్రీ కలవాణ్ణి శ్రీమంతుడు అంటాం. కనుక ఈ సకల విశ్వాన్ని శాసించేటటువంటి ఒక దైవం. నువ్వు క్రిస్టియన్వా, నువ్వు ఇస్లాం వాడివా, నువ్వు హిందువా, వైష్ణవుడివా, శైవుడివా, శాక్తేయుడివా, ఆస్తికుడివా, నాస్తికుడివా, దట్స్ ప్రెటీ మచ్ ఇమ్మెటీరియల్ టు మీ. మేబీ యూ బిలాంగ్ టు ఎనీథింగ్, but there is a power called God behind you, above you also, behind every atom and object, and above every object of this universe. This is out of compassion and with utmost power. అద్భుతమైనటువంటి శక్తితో, పరమ దయతో ఆ శక్తి వీటన్నిటిని కూడా నిలబెడుతోంది, బాగుపడే ఛాన్స్ ఇస్తోంది. నాయనా, నీ తప్పు నువ్వే తెలుసుకో, జాగ్రత్తగా మార్చుకో. లేదా పెద్దలు ఉన్నారు, వారి ద్వారా మార్చుకునే ప్రయత్నం చెయ్యి. నీకు మరొక జన్మనిస్తా, మరొక జన్మనిస్తా, ఇంకొక జన్మనిస్తా. ట్రై బై యువర్ సెల్ఫ్ టు రెక్టిఫై ద డిఫెక్ట్స్ అండ్ బీ ఆన్ ద రైచియస్ పాత్. ఇది భగవంతుడు మనకి చేస్తున్నాడు. కనుకనే ఆయన పేరు శ్రీ మన్ నార అయన, శ్రీమన్నారాయణ. ఏ రూపంతో నువ్వు చూస్తావు, ఏ రకంగా నువ్వు ఆరాధిస్తావు, చాయిస్ ఈజ్ లెఫ్ట్ టు యూ. సమ్ పీపుల్ మే సీ ఓన్లీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ నేచర్, ఫైన్, లెట్ దెమ్ బీ కన్ఫైన్డ్ టు దట్. సమ్ పీపుల్ మే బీ సీయింగ్ హిమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మామ్, ఫాదర్ అండ్ గురు, ఫైన్, లెట్ దెమ్ డూ దట్. Some people may be seeing him in the form of a deity, Vigraham. Let them do that. ఇలా ఎవరెవరు ఏ రకంగా దాన్ని విశ్వసించి, దాన్ని గౌరవించి, అది అందరిలో భావించి, ఈ అందరిలో ఉండేటటువంటి సూత్రం అందరినీ ఏక కుటుంబంగా చేసినది. మా విద్యాసాగర్ రావు గారు చెప్పిన వసుధైవ కుటుంబకం అన్నట్టుగా అందరినీ కలిపినది, ఒక మాలికగా తయారు చేసినది అదే. అయితే అదెప్పుడు కూడా మరింత సమర్థవంతంగా, మరింత శక్తివంతంగా, మరింత దయామయంగా మన మధ్య, మన లోపల, మనతోటి ఉండుగాక. జయ హో, జయ హో, జయ హో. జై శ్రీమన్ నారాయణ. That is the meaning of that. Jai Sriman Narayana is not my name, nor it is name of somebody else. But it's a prayer to that omniscient power, to that all-pervasive power, to that all-powerful God to take care of us.
టు మేక్ అవర్ లైఫ్స్ మోర్ కంఫర్ట్ అండ్ ఎంజాయబుల్. ఇచ్చిన అవకాశం జీవితంలో చాలా తక్కువ మనకందరికీ. దాన్ని జాగ్రత్తగా వాడుకోవాలి. మాకు శ్రీమాన్ ముఖ్యమంత్రి వర్యుల్ని చూస్తే మాకు అందుకే ఆనందం. ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చారు, ఎంతోమంది ముఖ్యమంత్రులు వెళ్ళారు. కానీ అనుకున్న దానికి కట్టుబడి, ధర్మానికి నిలబడి దాన్ని చేయాలనుకునేటటువంటి వ్యక్తిత్వం కల మహనీయులు చాలా అరుదుగా ఉంటారు. ఐ సా సచ్ ఏ కైండ్ ఆఫ్ పర్సనాలిటీ ఇన్ శ్రీమాన్ కేసీఆర్ గారు. ముఖ్యమంత్రిగా వచ్చారు, రాజ్యాన్ని పాలన చేస్తున్నారు, అందరి సపోర్ట్ తనకుంది. ఐ థింక్ దట్స్ ఎనఫ్. ఏమో దేవుడి పేరు చెప్తే ఎవరైనా అనుకుంటారో ఏమిటో, ఏమో చెబితే అందరికి ఇష్టం అవుతుందో అవ్వదో. వై యూ హ్యావ్ టు ఫీల్ సచ్ ఎ కైండ్ ఆఫ్ షైనెస్? బీ బోల్డ్ ఎనఫ్. ఆ బోల్డ్నెస్ వారిలో ఉండడం మాకు ఇప్పుడు కాదు, మాకు చాలా చిన్నప్పుడు, అంటే మొట్టమొదటి ఇందాక వారు ప్రస్తావన చేశారు, వారి యొక్క సౌహార్దానికి చాలా మాకు ఆనందంగా ఉంది. మేము 95వ సంవత్సరంలో వారి ఊరికి వెళ్ళినప్పుడు అప్పుడే వారి యొక్క చుట్టుపక్కల ఉండేటటువంటి సుమారు 1200 గ్రామాల్లో వారు ప్రొవైడ్ చేసినటువంటి నీటి వనరుల గురించి వారు మాకు పరిచయం చేశారు. బ్యాక్ ఇన్ 95 అక్కడక్కడ చిన్న చిన్న గ్రామాలకు మేము వెళుతుండేవాళ్ళం. అప్పుడు వారు ఆ విషయాలన్నీ కూడా ప్రస్తావన చేసి చెప్తుండేవారు. అంటే వ్యక్తిలో ఒక ధర్మం పట్ల నిష్ఠ, తీసుకున్న కార్యం పట్ల దీక్ష, సాధించాలనేటటువంటి ఒక దక్షత వారిలో ఆవేళ ఉండడం ఓకే. కానీ ఒక ముఖ్యమంత్రి స్థానానికి వచ్చిన తర్వాత కూడా వాటిని నిలబెట్టుకోగలగడం. చాలామంది ఆ స్థాయికి వచ్చిన తర్వాత ఏమో ఎవరేమనుకుంటారో, ఓట్లు తగ్గిపోతాయో ఏమిటో, జనాలు సపోర్ట్ ఇస్తారో ఇవ్వరో ఏమిటో, తోటి మిత్రులంతా తను అనుకూలిస్తారో అంగీకరించారో, ఈ భావాలు లేకుండా చరిత్రలో మొట్టమొదటిసారిగా ఒక దైవ స్థానాన్ని సవ్యమైనటువంటి రీతిలో నిర్వహించడానికి 500 కోట్లు యాదాద్రి అభివృద్ధి అని పెట్టి, వేములవాడ అభివృద్ధి కోసం అక్కడ దాన్ని పరిశీలించినప్పుడు దాని అభివృద్ధి ఒక నిధిని కేటాయించి, భద్రాద్రి దాని అభివృద్ధికి నిధిని కేటాయించి, ఏమో ఎవరైనా ఏమైనా అంటే మళ్ళీ ఏమైనా వస్తుంది అనేటువంటి సంకోచం లేకుండా సమాజ అభివృద్ధిలో దైవాన్ని భావించగలిగినప్పుడే వ్యక్తిలో నీతి ఉంటుంది. అది భావించగలిగినప్పుడే వ్యక్తిలో పరస్పరము ఆదరించగలిగేటటువంటి వ్యక్తిత్వం ఏర్పడుతుంది. ఇది గుర్తించినటువంటి మహనీయుడు శ్రీమాన్ కేసీఆర్ గారు. మేము ఈ మాట అంతకుముందు కూడా కొంతమందితో మేము చెప్పిన సన్నివేశాలు ఉన్నాయి, కొంతమంది ముఖ్యమంత్రులతోటి. ఇందాక మా రామచంద్రారెడ్డి గారు ప్రస్తావన చేశారు కృష్ణ వందే జగద్గురుం అని. ఆ కార్యక్రమాన్ని చేసేటప్పుడు మేము ఈ మాట చెప్పాము, అయ్యా ముఖ్యమంత్రి గారు, పోలీసుని పెట్టినంత మాత్రం చేత వ్యక్తులలో నీతి నియమము పెరగవు సుమా. పనిష్మెంట్ ఇస్తామన్నంత మాత్రం చేత వ్యక్తుల్లో నీతి నియమం పెరగవు సుమా. వ్యక్తులలో దైవం మీద ఒక విశ్వాసాన్ని మనం పెంచగలిగితే, వ్యక్తులలో ఒక రకమైనటువంటి ప్రేమని మనం పెంచగలిగితే, మీ పోలీస్ అక్కర్ లేకుండా వాళ్ళంతటి వాళ్ళు ఒక రకమైనటువంటి ఒక నియమనానికి వాళ్ళు కట్టుబడి ఉంటారండి. దీనికి ఒక ఉదాహరణ, మేము కోనసీమలో తుఫాన్ వచ్చినప్పుడు అక్కడ సేవలు చేయడానికి వెళ్ళినప్పుడు మేము గమనించాం. అక్కడ మత్స్యకారులకి, హరిజన్స్కి చాలామందికి ఇళ్ళు పోయాయి. ఇళ్ళు కట్టడానికి ఏవో చాలా సంస్థలు వచ్చాయి, కానీ వాళ్ళతో గుళ్ళు కూడా పోయాయండి. అక్కడ వాళ్ళంతా రామాలయాలు పూజ చేసుకుంటారు. అక్కడక్కడ కొన్ని దుర్గ దేవస్థానాలు ఉన్నాయి, చాలా తక్కువ సంఖ్యలో, కానీ ఎక్కువగా వాళ్ళంతా రామ మందిరాలు పూజ చేస్తారు. ఆ ఊళ్ళో రామ మందిరం ఒకటే పక్కా కన్స్ట్రక్షన్, మిగతావన్నీ కూడా పాకలు ఉంటాయి సామాన్యంగా. సరే పాకలు పోయాయి, ఆలయాలు మిగిలాయి అని అనుకున్నప్పుడు ఆ వెళ్ళిన తుఫాన్ మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేటప్పుడు ఆ గుళ్ళు కూడా పోయాయి. గుళ్ళని పట్టించుకున్నవాడు ఎవడు లేడు. మేము ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు వాళ్ళంతా మా దగ్గరికి వచ్చి అడిగారు, అయ్యా మీరు చాలామంది ఇళ్ళు కట్టిస్తున్నారు, మాకు కట్టిస్తామని అంటున్నారు అట్లీస్ట్, కానీ మా గుళ్ళు ఎవరు కట్టించట్లేదండి,
మా ప్రాంతానికి ఇది ఒకటే కాస్త మంచి ప్రాంతం అండి, దాన్ని కాస్త ఏదైనా చేసి పెట్టండి అంటే దాని మీద పరిశీలన చేసి పాడైపోయినటువంటి ఒక 83 ఆలయాలను ఐడెంటిఫై చేసి వాటన్నిటిని జీర్ణోద్ధరణ చేయడానికి అప్పటి ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది. అయితే మేము ఆ వెళ్ళడానికి ముందర వాళ్ళని ఒక మాట అడిగాం, మేము మీకు గుళ్ళు కట్టిస్తాం, మీరు మాకేం చేస్తారు అంటే వాళ్ళు నవ్వారు. స్వామి, మాతో పరాచకాలు ఆడుతున్నారా మీరు? అన్నీ పోయి మేమంతా ఎలాగా సన్యాసులా నిలబడి ఉంటే మీకు మేమేం చేయగలుగుతాం? మీరు చెయ్యలేనిది నేను అడగనయా, చెయ్యగలిగింది మేము అడుగుతాం, మీరు చెప్పండి. అయ్యా చెప్పండి, మీ అందరికీ అలవాటు ఉందా? అదేదో అలవాటు ఉంటుంది కదా, ఉందా అని అడిగాను. అంటే ఉంది స్వామి. సరే సంతోషమయ్యా, పోనీ ఒక పని చేయండి, అది ప్రొహిబిషన్ ఉన్నటువంటి కాలం అది. అలాంటి కాలంలో వారిని మేము అడిగాం, మీరు ఎప్పుడైనా వారానికి ఒక రోజైనా బాగానే ప్రస్తావన ఉందా? తప్పకుండా ఉందండి. శనివారం నాడితే మేము ముట్టుకోండి. ఐ సెడ్ దట్స్ రియలీ గ్రేట్. ఒక్క పని చేయండి, మీకోసం శనివారం మానుతున్నారు కదా, మా కోసం మంగళవారం కూడా మానేయండి. వాళ్ళంతా మాట్లాడుకుని, స్వామీజీ మీరు మాకు గుళ్ళు కట్టిస్తా అంటే డెఫినెట్లీ విల్ గివ్ ఇట్ అప్. అప్పుడు మేము అప్పటి మంత్రి గారితో చెప్పాం, మీరు ప్రొహిబిషన్ పెట్టినా వాళ్ళు మానలేదండి, దేవుడి పేరు చెప్పితే వాళ్ళు ఒకరోజు మానడానికైనా వాళ్ళు సిద్ధపడ్డారు. దిస్ డెఫినెట్లీ హెల్ప్స్ దెమ్. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్. దేవుడు ఉన్నాడా లేడో పక్కన పెట్టండి, ఆ భావనకి ఆ రకమైనటువంటి ఒక విలువను వాళ్ళు ఇవ్వగలిగారు. సమాజంలో దైవానికి ఉండేటటువంటి స్థానం అది. ఎంత పెద్దవాడైనా అమ్మ దగ్గర కొడుకే అన్నట్టుగా దైవం దగ్గర వాళ్ళు చక్కగా అణిగి ఉండగలిగే మనస్తత్వం ఉంటుంది. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అందులో ఉండేటటువంటి ధనాన్ని టచ్ చేయకుండా తమ రాజ్యపు అభివృద్ధిని కాంక్షించి ఆ రాజ్య నిధుల్లోంచి దాని యొక్క అభివృద్ధిని జరిపేటటువంటి ఒక ప్రణాళిని వారు ఏర్పాటు చేశారంటే ఐ థింక్ దిస్ ఈజ్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ అవర్ స్వతంత్ర భారత్. ఆ రకంగా మాకు వారంటే ఇదివరకే ఉండేటువంటి అభిమానం, ఆ చొరవ వారి దగ్గర చూసినప్పుడు మాకు చాలా సంతోషం వేసింది. అలాంటి దాన్ని ప్రోత్సహించేటువంటి రాజ్యపాలులు ఉండడం మాకు చాలా ఆనందంగా ఉంటుంది, గర్వకారణంగా ఉంటుంది. అలాంటి కార్యక్రమాల్ని సహకరించి వారితో పాటు కలిసి సాగేటటువంటి మా ఎమ్మెల్యేస్ అండ్ ఎంపీస్ అండ్ అదర్ రాజ్య నిర్వహణ సాగించేటటువంటి ప్రతినిధులు అందరూ కూడా ఉండడం మాకెంతో సంతోషదాయకంగా ఉంటుంది. వారందరికీ ఆ దేవుడు రక్ష ఎప్పుడు ఉండాలి అని మేము భావిస్తాం. వారు సాగించే కార్యాలన్నీ కూడా సవ్యంగా సాగాలి అని మేము భావిస్తాం. మాకు అప్పుడప్పుడు కోపం వస్తుందా అని అడిగారండి నిన్నను ఆయన. మీకు ఎప్పుడైనా కోపం వస్తుందా స్వామీజీ అని అడిగారు. ఎస్, తప్పకుండా వస్తుంది. మమ్మల్ని కొడితే మాకు కోపం రాదు, మమ్మల్ని తిట్టినా మాకు కోపం రాదు. ఎందుకనంటే గాలి ఎన్నోసార్లు మన తగులుతూ ఉంటుంది. అలాగే ఎవరైనా మన మీద ఏదైనా ఒకవేళ ఏమైనా వేసినా వెళ్ళి మనం కడుక్కుంటాం, తుడుచుకుంటాం, మన దారిని మనం వెళ్ళిపోవచ్చు. అండ్ మాకు అలాంటి దానివల్ల కూడా ఎప్పుడు కోపం రాదు. కానీ ఎప్పుడైనా సమాజానికి అవసరమైనటువంటి ఆ సామాజికమైనటువంటి చరిత్రకి ఎప్పుడైనా ఎక్కడైనా ఒక లోపం జరిగితే దానిని సవరించుకోమని చెప్పటానికి మేము చొరవ చూపించి అది సక్రమంగా వాళ్ళు చేయకపోతే డెఫినెట్లీ అలాంటి సన్నివేశాల్లో కోపం రావడం సహజం. అలాగా చాలా గట్టిగా కోపం కూడా వస్తూ ఉంటుంది. మంచిగా ఉండాలని కోరుకునేటటువంటి ప్రయత్నం మేము చేస్తాం ఎప్పుడు కూడా. గత 36 సంవత్సరాలుగా ఎన్నెన్నో కార్యక్రమాలని చేసుకునేటటువంటి ఈ సమాజ రూపుడైనటువంటి నారాయణుడికి చేసేటటువంటి ఒక అవకాశం కలిగింది అంటే అది మీరందరూ కూడా
తోడుండి నడిపించడం వల్ల జరిగిందే తప్ప మేం చేసుకున్నది ఏమీ కాదు అని మాకు తెలుసు. ఎన్నెన్నో పెద్ద పెద్ద కార్యక్రమాలు నడిపించారు, సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు నడిపించారు, సేవా కార్యక్రమాలు నడిపించారు. క్యాన్సర్ స్క్రీనింగ్ లాంటివి 5.5 లక్షల మందికి చేయగలిగే ఒక అవకాశం మా వాలంటీర్స్, ఎంతోమంది మహిళా వాలంటీర్స్ చక్కగా జరిపించారు. మరెన్నో పశువైద్య శిబిరాలను నడిపించారు, ఎన్నో ఆరోగ్య క్యాంప్స్ నడిపించారు, ఎన్నెన్నో ఆలయాల యొక్క అభివృద్ధి కార్యక్రమాలు నడిపించారు. ఎన్నెన్నో సేవలు జరిగాయి. మేము సన్యాసులం, మాకు జేబులు కూడా ఉండవు, అంచేత మేం చేసేది ఏముండదు. అదంతా మీరందరూ కలిపి చేయించుకున్నటువంటి కార్యక్రమాలు. ఆ ఘనత అంతా మీకే దక్కుతుంది అనేది మేము పరిపూర్ణంగా విశ్వసిస్తున్నాం. అందుకోసమనే మేము ఎప్పుడూ ఒక మాట అనుకుంటూ ఉంటాం, మేము కారు లాంటి వాళ్ళం, మమ్మల్ని నడిపించేటటువంటి మీరందరూ చక్రాలు. మీరందరూ కూడా ఈ వాహనానికి చక్రాలు, ఈ ఆధ్యాత్మిక వాహనానికి చక్రాలుగా మీరు ఎంత అద్భుతమైనటువంటి సేవలు అందిస్తూ ఎంత చురుకుగా కార్యక్రమాలు జరిపిస్తున్నారో ఈ కారు అంత వేగంగా సాగుతూ ఉంటుంది. చూసిన వాళ్ళు అబ్బా కారు ఏం బాగా ఉందండి, కారు ఏం బాగా నడుస్తుందండి అంటారు తప్ప చక్రాలు ఎంత బాగా తిరుగుతున్నాయండి అని అనరు ఎవరు. కానీ ఎప్పుడైనా దానికి ఒక లోపం జరిగితే, అది ఎక్కడైనా పని నడవకుండా ఆగిపోతే, అది ఎక్కడైనా గాలిపోతే, అయ్యయ్యో అనవసరంగా చక్రం పాడైపోయి కారు ప్రయాణం అంతా ఆపేసిందండి ఆ ఇంజన్నో లేకపోతే చక్రాన్నో దాని మీద పాయింట్అవుట్ చేస్తూ ఉంటారు. మాకు తెలుసును, నిజానికి ఈ వాహనాన్ని నడిపించేది మీరందరూనే. మీరందరూ ఇంజిన్స్, మీరందరూ చక్రాలు. పైన కనిపించేది మేము, దాన్ని నడిపించేది మీరు. అది ఎప్పుడైనా ఒకవేళ ఎక్కడైనా చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైతే ఆ కార్యకర్త బాగా పనిచేయలేదని ఈ కార్యకర్త పనిచేయలేదంటే తప్ప స్వామివారు బాగా పనిచేయలేదని ఎవరు అనరు. చెడిపోతే చక్రాన్ని అంటారు, నడిస్తే కారుని అంటారు. ఇందాక మా రామచంద్రారెడ్డి గారు ఎన్నెన్నో కార్యాలు జరుగుతున్నాయని చెప్పింది మీరందరూ నడిపించినటువంటి ఘన కార్యాలు అవన్నీ కూడా అని మేము పరిపూర్ణంగా గుర్తించాం, విశ్వసిస్తున్నాం. మా రామేశ్వరరావు గారు లాంటి మహనీయులు, మా గంగరాజు గారు లాంటి పెద్దలు, మా రమేష్ గారు, మా రామచంద్రారెడ్డి గారు లాంటి మహనీయులు, మా జిఎస్ స్వాములు మాకు తోడుండి ఈ జరిపేటటువంటి కార్యాలని చక్కగా జరిపిస్తున్నారు. మీరందరూ కూడా ఎన్నెన్నో సేవలని మీ స్వార్థాన్ని పెంచుకుంటూ అందిస్తున్నారు. కార్యక్రమాలు వచ్చినప్పుడు మీ కుటుంబాలను కూడా మర్చిపోయి ఎన్నో రకాలైనటువంటి సేవలు మీరు అందిస్తూ ఈవేళ ఒక అత్యుత్తమమైనటువంటి సేవా కార్యక్రమాలను అందించేటటువంటి సంస్థగా మన సంస్థల్ని మీరు ముందుకు తీసుకువెడుతున్నందుకు ఈ షష్ఠి పూర్తి మహోత్సవ కార్యక్రమం నిజానికి మాకు కాదు, అది మీ అందరికీ. అంటే మీ అందరికీ అంటే ఇది మీ అందరి యొక్క కృషికి ఇది ఒక గుర్తింపు. ఇది మరిన్ని కార్యాలు జరపాలనిపించేటటువంటి మాకొక స్ఫూర్తి ప్రదాత ఈ కార్యక్రమం. దీన్ని ఎన్నో సందర్భాల్లో ఎన్నో రకాలుగా సమాజానికి చక్కగా అందించేటటువంటి మా మీడియా మిత్రుల యొక్క తోడ్పాటు వీటికి ప్రధానమైనటువంటి కారణం అని మేము భావిస్తున్నాం. అయితే ఎక్కడైనా ఎప్పుడైనా అవసరమైనప్పుడు అది తగనిదైతే మేము చెప్పేటటువంటి అలవాటు ఒకటి ఉంది. చెబుతూ ఉంటాం అప్పుడప్పుడు, కొంతమందికి అది కష్టం కలుగుతూ ఉంటుంది. అయినప్పటికీ ఎప్పుడైనా కాలుకి ముళ్ళు దిగితే కాలు ఎప్పుడు ఏడవదు, నీరు కార్చేది కన్ను. మేము సమాజానికి కన్ను లాంటి వాళ్ళం. ఎక్కడైనా ఎప్పుడైనా ఒక లోపాలు ఏర్పడితే, ఇబ్బంది కలిగితే, ఎవరైనా ఒకరు చేయవలసినటువంటి పనిని సవ్యంగా చేయకపోతే
చెప్పడం మాలాంటి వాళ్ళకి బాధ్యత అయినప్పుడు దాన్ని మేము చెప్పకపోతే అది మేము మొదట దోషి, మొదటి శిక్ష అనుభవించవలసినటువంటి వాళ్ళం అవుతాం. అయితే అది విన్న తర్వాత వాళ్ళు దానికి స్పందించి సవ్యంగా చేయాలి. అది అయ్యేంత వరకు మా ప్రయత్నాలు మేము చేస్తుంటాం. నిన్నెవరో అడిగారు మమ్మల్ని, స్వామీజీ మీరు మీ జీవన యానంలో అనుకున్న కార్యాలన్నీ బాగా పూర్తి చేయగలిగారా అడిగారు ఎవరు. అంటే అనుకున్నవన్నీ ఎక్కడ జరుగుతాయి కనుక అవ్వవు, కానీ కొన్ని సమాజ హితం కోసమే జరగాలి అని అనుకున్న అప్పుడప్పుడు దైవం కొన్ని పరీక్షలు పెడుతూ ఉంటుంది. మన శక్తికి మన సహనానికి కూడా ఒక్కొక్క పరీక్ష పెడుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి అలాగా ఏ 1000 కాళ్ళ మంటపం లాంటి దాంట్లో కొన్ని పరీక్షలు పెట్టింది. అది ఇంకా కొనసాగుతోంది. ఎప్పుడో బహుశా భగవంతుడు దాన్ని కూడా సవ్యంగా పూర్తి చేస్తాడని మనం భావిస్తాం మేము. కానీ చెప్పవలసిన దాన్ని మాత్రం మేము నిర్మోహమాటంగా చెప్పగలిగే ఒక అవకాశం భగవంతుడు ఇవ్వడం చేత మేము ఎప్పుడైనా దోషాలు చెబుతూ ఉంటాం. పెద్దలకి అప్పుడప్పుడు అలాంటివి చెప్పినప్పుడు కొంత కష్టం కలిగినప్పటికీ అది ఏ స్వార్థంతోటో మేము చెప్పేది కాదు. మాకంటూ సాధించాల్సింది, మాకంటూ ఏదో చేసుకోవాల్సింది ఏం లేదు. సన్యాసులం కనుక ఏదో ఎక్కడో ఒక చోట భిక్ష చేసుకుంటే ఆ పూటకి గడవడానికి 2 మెతుకులు ఎవరో ఒకళ్ళు పెట్టకపోరు, అంతవరకు అది నడుస్తుంది. ఇక చేసేది ఏదైనా అది ధర్మానికో, దైవానికో, సమాజానికో, దేశానికో అది మంచిని కలిగించేదైనప్పుడే దానిని చెప్పే ప్రయత్నం మేము చేస్తాం. అది సవ్యంగా జరపాలి అనేటువంటి ఆశయంతో మేము చెబుతుంటాం. పెద్దలు దాన్ని అంగీకరిస్తున్నారు. భగవంతుడు ఈ కార్యక్రమాన్ని షష్ఠీ పూర్తి కార్యక్రమం అనే పేరుతోటి ఒక గీటు ఏర్పాటు చేసి, నైనా నువ్వు చేసిన కార్యం ఇంకా ఇంత జరగవలసి ఉంది సుమా అనేది ఒక స్ఫూర్తిని కలిగించడానికి, ఒక ప్రేరణ కలిగించడానికి మా పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు అని మేము విశ్వసిస్తున్నాం. మనందరికీ ముందు ఒక లక్ష్యం ఉంది. ఇందాక మా విద్యాసాగర్ రావు గారు చెప్పారు, రామానుజాచార్యుల వారు ఈ స్ఫూర్తిని మనకిచ్చినటువంటి మహనీయులు. 1000 సంవత్సరాల క్రితం సమాజానికి ఒక అద్భుతమైనటువంటి మార్గాన్ని చూపించినటువంటి మహనీయులు వారు. డాక్టర్ అంబేద్కర్ తన ఉపన్యాసాల్లో ఒక దాంట్లో ద గ్రేటెస్ట్ సోషల్ రిఫార్మర్ ఈజ్ రామానుజ హూ స్టూడ్ ఫర్ ఈక్వాలిటీ. ఆ మాట మాకు ప్రేరణ. ఈక్వాలిటీకి ఆయన ఐకాన్గా నిలబడ్డాడు, మహనీయుడు ఆయన 1000 ఏళ్ల క్రితం అంటూ ఆ మహనీయుడు చెప్పినటువంటి మాటని ఆదర్శంగా తీసుకుని ఇక్కడ మనకి రాబోయేటటువంటి రామానుజుల వారి యొక్క సహస్రాబ్దిలో ఆ రామానుజుల వారి యొక్క ఆ కేంద్రానికి స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అనే పేరు పెట్టడం జరిగింది. సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం అనేటువంటి పేరు ఆ రకంగా ఏర్పాటు చేయడం జరిగింది. మహనీయుడైనటువంటి మరొక ఆంగ్లేయుడు ఒక మాట అన్నాడండి. ఆయన మిస్టర్ పాల్ అనేటటువంటి ఆయన, 1000 years ago Ramanuja did this, opening the doors of the temples to the lowest of the society, and all the later philosophers followed the path of Ramanuja. భగవద్ రామానుజులు సమాజానికి అందించినటువంటి ఆ స్ఫూర్తి ఈ సమాజం అనే శరీరంలో ఉండేటటువంటి నరాలలో ప్రవహించేటటువంటి రక్తములాగా ఈ సమాజాన్ని నిలబెడుతోంది. భగవద్ రామానుజాచార్యుల వారు మనకు అందించినటువంటి ఒక అద్భుతమైనటువంటి సందేశం అది. ఈవేళ ఉగ్రవాదం పేరుతోటి రకరకాలైనటువంటి సామాజికమైనటువంటి ఒక సమతులన లోపించి సాగేటటువంటి ఈ స్థితికి రామానుజ సందేశం, రామానుజు చూపించేటటువంటి మార్గం మనకు ఒక అద్భుతమైనటువంటి ఒక ఓదార్పుని ఇస్తుంది, ఒక మంచి మార్గాన్ని చూపిస్తుంది అని మేము ఎప్పుడు కూడా భావిస్తుంటాం.